దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? వారైతే ముఖ్యంగా వారితో మాట్లాడండి. అంటే యవనస్తులందరితో తండ్రి మీ ముఖాముఖిగా తండ్రి మీ వాక్యాన్ని అందించండి తండ్రి. ఈ సున్నితమైన విషయాలు తండ్రి వారి హృదయాల్లోనికి చొప్పించి యవనస్తుల జీవితాలను తండ్రి మీరు పట్టుకుంటారని ఆర్థిస్తున్నాను దేవా తండ్రి. నిన్న మొన్నటి దినాన్న వాడబడిన సేవకులను కూడా ఆస్వాదించండి. మరింత సత్యము తండ్రి వారి నోటు కూడా ఆయా ప్రాంతాల్లో మీరు వినిపించండి తండ్రి. మిగిలిన సమయాన్ని, ఈ కష్టాన్ని, ఈ ప్రయాసని అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరిగ్గా 8 నెలల క్రితం అనుకుంటా మనందరం పబ్లిక్ మీటింగ్లో కలిసాం. మరలా దేవుని యొక్క కృపను బట్టి మరలా స్థానిక సంఘంతో ఈ కలిసి ప్రత్యేకమైన యవనస్తుల సదస్సులో మనం ఇలా కలవడం, దాన్ని బట్టి దేవుడిని ఎంతైనా స్తుతిస్తున్నాం. నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లమ్జీగా ఉందా? క్లియర్గా ఉందా? పర్వాలేదా? ఇది కొంచెం ఏమైనా ఆపుదామా? పర్వాలేదు. ఫ్యాన్ ఆప్స్, అది కొంచెం ఆప్స్. ఓకే, ఓకేనా? జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. చివరి రోజు దేని కొరకు మాట్లాడాలన్నప్పుడు మీ ఆత్మీయ దైవజనులు, మీ కాపరి, మీ పాస్టర్ గారు యవనస్తులను కేంద్రీకరించి మాట్లాడమన్నారు. నిజంగా యవనస్తుల గురించి మాట్లాడడం అంటే నాకు చాలా ఆసక్తి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ బాగు చేసేది ఎవరైనా ఉన్నారంటే యంగ్స్టర్స్. సంఘాలకి భవిష్యత్తు ఏదో ఉందంటే యవనస్తుల యొక్క భుజాల మీద ఉంటుంది. దేశం యొక్క పునాదులు కూడా కదపగలిగే నైపుణ్యత ఎవరికన్నా ఉందంటే యవనస్తులకే ఉంది. ఒక ఆటలాడే క్రికెట్ మొదలుకొని ప్రతి ఎంప్లాయీ లైఫ్లో కూడా యంగ్స్టార్స్ని ఎంపిక చేసుకుంటారు. యవనస్తుల జీవితం అనేది కీలకమైనది. ఊరికి భవిష్యత్తు ఉండాలన్నా యవనస్తులు మంచోళ్ళై ఉండాలి. సంఘాలు బాగుండాలన్నా యవనస్తులు గట్టివారై ఉండాలి. ఒక మంచి భవిష్యత్తుని దేశం చూడాలనుకున్న యవనస్తుల యొక్క స్థితిగతులు, చదువులు బాగుండాలి. అలాంటిది క్రైస్తవ సంఘాలు వర్ధిల్లాలన్నా, మన ప్రాంతాలు దీవింపబడాలన్నా ముఖ్యంగా యవనస్తులైన మీరందరూ చాలా ఆత్మీయంగా, పవిత్రంగా ఉండాలి. కాకపోతే ఈ యవనస్తుల జీవితాల్లో కలిగే అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, చెప్పలేని అనేక కోణాలు యవనస్తుల్ని పాడు చేసే ఉన్నాయి. కొందరు మీడియా వలన పాడవుతున్నారు, కొందరు వ్యసనాల వలన పాడవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాడవుతున్నారు. కొన్ని సంగతులు ఉన్నాయి, అవి మనం ఇలా పబ్లిక్లో కూడా చెప్పుకోలేము. అలా పాడవుతున్న కేసుల దాఖలాలు కూడా ఉన్నాయి. ఎవరిని ఏ విధంగా కదిపినా మొత్తం మీద ఏదో ఒక కారణాన్ని బట్టి పాడవుతున్నారు. అయితే ఇంత పాడైపోతున్న యవనస్తులలో మెజారిటీ దేని విషయంలో పాడైపోతున్నారు? ఇటీవల కాలం సర్వేలో అంటే మీరు నవ్వుతారు, కానీ నేను చెప్తున్నాను, లవ్ విషయంలో పాడవుతున్నారు. ఏ విషయంలో? ప్రేమ. నేను అడుగుతున్నాను, ప్రేమ అన్న పదానికి సరి అయిన అర్థాలు ఈరోజు జనరేషన్ దగ్గర ఉన్నాయా? లేవు. అసలు ట్రూ లవ్ అంటే డెఫినేషన్ ఈరోజు యంగ్స్టర్స్కి తెలుసా? స్కూల్ పిల్లలు తూరేగలు పట్టుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంట. ఏంటి? లవ్. వీడి సబ్జెక్టులు అవుతాయో లేదో వీడికి తెలియదు, కానీ వీడికి మాత్రం 10th అయ్యేసరికి వీడికి పెళ్ళి అయిపోవాలంట. ఆడపిల్ల వయసు వచ్చేసరికి ఎదుగొచ్చిన పిల్ల కలిసి వస్తుంది అనుకుంటే తిరగబడి అమ్మా నాన్న మీద కేసులు ఎడుతున్నారట, ప్రేమకు ఒప్పుకోలేదా. ఇలాంటివి ఇన్ని తతంగాలు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. కానీ వీళ్ళకి ఓ పట్టాన మనం చెబితే అర్థమవుద్దా? అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రూ లవ్? సిస్టర్ నిన్నే అడుగుతున్నాను, బ్రదర్ నిన్నే అడుగుతున్నాను, చెప్పు అని అడిగితే వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి చెప్పినా, నాకు ఎలా అనిపించిందంటే నేను అలా నడిచి వస్తున్నప్పుడు అక్కడ ట్రాన్స్ఫార్మర్ పేలింది, అప్పుడే నాకు అనిపించింది. గాలి గట్టిగా ఈసింది, సంథింగ్ ఏదో నాకు అనిపించింది, నాలో హార్ట్ బీటు స్పీడ్ పెరిగిపోయింది, నడుతాను. ఇవి వీళ్ళ దగ్గర ఉన్న డెఫినేషన్. ఇదంతా ఎక్కడో పిక్చరైజేషన్ కల్చర్ అలవాటు చేసుకున్నారు. కథానాయకుల్లా ఊహించుకుంటున్నారు, హీరోలు అనుకుంటున్నారు, హీరోయిన్స్ అనుకుంటున్నారు. కానీ తిరగేసి రాడికల్గా పదాలు ఉపయోగిస్తాను నన్ను అపార్థం చేసుకోకండి.
ఎందుకంటే ఈ జనరేషన్ని బెత్తంతో కొట్టినట్టు మాట్లాడితే కానీ కొన్ని విషయాలు కరాఖండిగా చెబితే కానీ ఆ ముసుగు ఆ చీకటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఏముందిరా ప్రేమ అంటే వాళ్ళు రకరకాల విషయాలు మాట్లాడుకుంటున్నారు, రకరకాల విషయాలు చెప్తున్నారు, కానీ వాళ్ళని కొన్ని విషయాలు నడుతున్నారు. ప్రేమ అంటే యంగ్స్టార్స్ దగ్గర మీ దగ్గర ఉన్న డెఫినేషన్ ఏంటో చెప్పనా? పార్కుల్లో కూర్చొని గంటలు మాట్లాడుకోవడమే ప్రేమ. పైగా ఆ పార్కుల్లో కూర్చున్న వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? నేను ఈ పదాలు అంటున్నందుకు ఏమనుకోకండి. వాళ్ళ భుజాలు తాక్కునేలా, వాళ్ళ శ్వాస ఒకరికి దగ్గరకు తగిలేలా నిర్జీవ ప్రదేశాల్లో, పాడుబడిన ప్రాంతాల్లో పవిత్రమైన కార్యాలు చేయడమే ఈ జనరేషన్కి తెలిసిన చెప్పండి ప్రేమ. అవునా కాదు? అదే తెలుసు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏం తెలుసు? పొదల చాటున దాక్కోవడం ప్రేమ, పాడుపడిన బంగ్లాల్లోకి దూరడం ప్రేమ, ఒకరి శరీరాలు ఒకరికి దాకేలా మాట్లాడుకోవడం ప్రేమ, రకరకాల విషయాల్లో తమను తాము అపవిత్రం చేసుకోవడం ప్రేమ. ఈ మాట నేను కావాలని అంటున్నాను. వర్జినిటీని కోల్పోవడం ప్రేమ అనుకుంటున్నారు ఈరోజు. కన్యత్వాన్ని కోల్పోవడం, పురుషుడు కూడా తన తత్వాన్ని కోల్పోవడం, స్త్రీ తన కన్యత్వాన్ని కోల్పోవడం, విలువైన తన జీవితాన్ని తాకాటు పెట్టడం ప్రేమ అనుకుంటున్నాను. తప్పమ్మా, అలా వద్దమ్మా, అలా చేయకూడదమ్మా అని చెబితే వీళ్ళు ఏమంటారు తెలుసా? మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా అంటున్నారు, నా ప్రేమను మీరు చూడలేకపోతున్నారు అంటారు. అది కాదే, నీకు చెబితే అర్థమవుతా. మానతావా మానవా రెండు తగిలి అంటే నా ప్రేమకు అడ్డొచ్చారో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకంటే మరి నెలకు లక్ష తెస్తాడు కదా ఇంటికి మరి అని నడు బెదిరింపులు. మీరు చెబితే నమ్మరు. పేరెంట్స్ మీద కేసులు పెట్టే యంగ్స్టర్స్ ఎక్కువైపోయారట, నమ్మగలరా? 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్నని, 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న మీద పిల్లలు కేసులు పెడుతున్నారు. ఏమని? మా ప్రేమకు అడ్డొస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి, వాక్యంలోకి వెళ్ళే తల్లిదండ్రుల ప్రేమ అర్థమవుతుందండి. నేను ఎప్పుడో చెప్పాను, షార్ట్ ఫిల్మ్ తీద్దాను అనుకున్నాను, కానీ నాకు సెట్ అవ్వలేదు. ఆ స్టోరీ అలాగ ఉండిపోయింది. చెబుతాను వినండి, జస్ట్ ఒక అవుట్లైన్స్ చెబుతాను వినండి. ప్రేమ దగ్గర ఒక ఇంటర్మీడియట్ పిల్ల, ప్రాక్టికల్ విషయాలు గమనించండి. లోపల పడుకుంది, ముసుకార దుప్పడ కప్పుకుంది. ఆ లోపల పడుకున్న అమ్మాయిని సరిగ్గా 12 అయ్యే సమయానికి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ఆ తలుపుల దగ్గర నిలబడి టకా డోర్ కొట్టారు. ఇసుకొచ్చేస్తుంది ఆ పిల్లకి డోర్ తీయడానికి. మొదటిసారి పిలిచారు, అమ్మ చిన్ని బయటికి రారా తల్లి అని డాడీ పిలిచాడు. 2 సార్లు పిలిచాడు, డోర్ తీయలేదు. అప్పుడు వాళ్ళ అమ్మ వసాయ్ నాన్న పిలుస్తున్నాడుగా బయటికి రా అని పిలిచింది, అయినా రాలేదు. తమ్ముడు, అక్క అమ్మ నాన్న పిలుస్తున్నారే బయటికి రా అన్నాడు. టకాలమని డోర్ ఓపెన్ చేసింది. ఏ అని అడిగింది. హ్యాపీ బర్త్డే తల్లి, ఈరోజు నీ పుట్టినరోజు అన్నా. థ్యాంక్ యూ, నీకు కొన్ని గిఫ్ట్లు తెచ్చామమ్మా, మేము వెళ్ళిపోయిన తర్వాత లోపల ఓపెన్ చేయి, ఇప్పుడు ఓపెన్ చేయకంటే సరే ఆ నా గిఫ్ట్ ఏదో ఫోర్స్గా తీసుకుని లోపలికి వెళ్ళిపోయి ఆ గిఫ్ట్ ఇచ్చారులే అన్నట్టు దాన్ని అలా గిరేసింది. ఆ గిఫ్ట్ అలా మంచం కింద పోయింది. వెంటనే మళ్ళీ ముసుగేసుకుని నిద్రపోవట్లేదు, షాటింగ్ చేస్తుంది. అప్పుడు 12 తర్వాత సరిగ్గా మెసేజ్ వచ్చింది, హ్యాపీ బర్త్డే మై డియర్ డాష్ అని పెట్టాడు. వెంటనే అప్పుడు వరకు అమ్మా నాన్న చెబితే రాని నవ్వు, అమ్మ చెబితే రాని నవ్వు, డాడీ చెబితే రాని నవ్వు, సొంత తమ్ముడు చెబితే రాని నవ్వు, గాలి గొట్టంగాడు గాలి మెసేజ్ పెడితే అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఏ ఉంటాయిలండి. ఆ లాంగ్వేజ్ మనకు గుర్తులేదు. ఏదో చెప్పింది రిప్లై ఇచ్చింది, స్టార్టింగ్ చేసుకుంటే కట్ చేస్తే సరిగ్గా 3వ రోజుకి బ్యాగ్ సర్దుకుంది రెడీ. నాన్నగారు సోఫా సెట్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఆయన ఎంప్లాయ్.
ఆయన సోఫా సెట్లో కూర్చుని పేపర్ చదువుతుండగా బ్యాగ్స్ పట్టుకుని తన రూమ్లో నుంచి బయటకు వచ్చింది. డాడీ అడిగాడు, తల్లి ఎక్కడికమ్మా బ్యాగ్ చదువుకున్నావు అన్నాడు. మౌనంగా నిలబడింది. ఎక్కడికమ్మా అని అడిగాడు. ఎందుకంటే తల్లిదండ్రులకి చాలా ధైర్యంగా అబద్ధాలు చెప్తారు కదండి. ఏమీ లేదు డాడీ, ఇక లాండ్రీ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. డ్రై వాష్ షాప్లు ఉంటాయి కదా, ఇప్పుడు అప్డేట్గా వచ్చినాయి, ఆ షాప్కి వెళ్తున్నాను డాడీ అని చెప్పాను. జాగ్రత్త అమ్మా, రోజులు బాగాలేదు, త్వరగా వచ్చి ఆ బ్యాగ్ ఇచ్చేసి ఇది చివరినేగా, జాగ్రత్తగా వెళ్ళిరా అని డాడీ పంపించేశాడు. వెళ్ళింది. 1 గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 4 గంటలు అయింది, రాలేదు. అక్క 1.5 గంటల పైనే, 2 గంటల పైనే, 3 గంటల పైనే అవుతుంది, ఇంకా అక్క ఇంటికి రాలేదు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిందంది, ఒకసారి చూడరా అంటే పరుగెట్టుకుని వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు. మా అక్క వచ్చిందన్నారు ఆంటీ, రాలేదంటే మీ అక్కేం రాలేదు బాబు అన్న. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, పరుగు ఇంటికి వెళ్ళి డాడీ అక్క రాలేదనగానే కొంచెం టెన్షన్లో పడ్డాడు. ఎందుకంటే తండ్రులకి కూతుర్ల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏమైంది అంటే అక్క రాలేదు. ఎక్కడికి వెళ్ళారో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని వస్తుంది. అటు పరిగెట్టాడు, ఇటు పరిగెట్టాడు. సాయంత్రం అయిపోయింది, ఇంకా అమ్మాయి రాలేదు. ఏమైందో తెలియదు. ఈ లోపల వాళ్ళ అమ్మకి కంగారు వచ్చింది. ఏమండి ఏదో జరిగిందండి, భయం వేస్తుంది. బయటికి వెళ్ళింది. ఏ అదవి ఏం చేశాడో ఏంటో. ఆ పిల్ల బట్టలు ఉతకడానికి, అదే బట్టలు ఉతికించడానికి వెళ్తే ఈ లోపు పాపను ఏం చేశారేంటో, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అంటే, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో ఏంటంటే, మరి ఏం చేస్తామండి, పోలీసులు కంప్లైంట్ ఇద్దామంటే, సరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే అమ్మాయి ఫోటో ఉండాలి. మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు కంప్లైంట్ తీసుకునే ముందు. అమ్మాయి ఫోటో ఉండాలి, అమ్మాయికి సంబంధించిన ఆథరైజ్డ్ ఏదో ఒకటి ఉండాలి. అంటే అది ఏదో ఒక కార్డు, ఐడి ఉండాలి. ఐడి ప్రూఫ్ కొరకు లోపలికి వెళ్ళాడు. ఎదుగుతుంటే సరిగ్గా తన ఎక్కడైతే తన తల దూకుంటుందో ఆ టేబుల్ మీద ఒక లెటర్ పెట్టేది. డాడీ దయచేసి మీరు నన్ను ఎతక్కండి, నేను కొన్ని నెలలుగా చాలా తీవ్రంగా ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను. నేను చెబితే మీరు ఒప్పుకోరని, ఇంట్లో నేను చెబితే ఒప్పుకోరని నాకు తెలుసు. మీరు గౌరవ మర్యాదలకి పెద్ద పెట్టేస్తారని నాకు తెలుసు. అవసరమైతే నన్ను చంపేస్తారని కూడా తెలుసు. ఇలాంటి విషయాలు మీకు అస్సలు నచ్చవని తెలుసు. ఎందుకంటే మీరు సొసైటీలో గౌరవపదమైన ఒక పెద్దగా పెరిగారని తెలుసు డాడీ. అందుకే దయచేసి ఎతకండి, మా ప్రేమకు అడ్డు రాకండి. ఒకవేళ మేము ఎక్కడున్నామని తెలిసినా దయచేసి మమ్మల్ని చంపకండి అని లెటర్ రాసి వెళ్ళి, ఆ లెటర్ ఆయన దాచుకున్నాడు. బయటకు వచ్చాడు. విషయం నడిచింది. సరిగ్గా 3 రోజులకి బయటకు వచ్చే సమయానికి ఏమంటే కంప్లైంట్ వద్దు, ఏమొద్దు చెప్పట్లేదు. ఎందుకంటే తండ్రులు ప్రతి విషయాన్ని బయటికి చెప్పరండి. చెల్లెలు బాగా వినండి, చిన్నపిల్లలైనా చెల్లెలు ఎవరైతే బాగా వినండి, బయటికి చెప్పలేదు. సరిగ్గా 3-4 రోజులకి ఆ పిల్ల ఆటో దిగి ఆ బ్యాగ్స్ పట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. 3-4 రోజులకి ఏమైంది, గాలి గొట్టంగానే బయటికి తెలిస్తే పూరి కూడా కొండవు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఆడేం చేయలేడు. వాడిని పెంచుతాడు అనుకుంటున్నావా? వాడు నిజంగా పనికొచ్చే పనోడే అయితే ఇలాంటి పిచ్చి పనులు చేస్తాడా? 3 రోజులు టిఫిన్ అట్లేరు, 3 రోజులు భోజనం పెట్టలేడు, కనీసం నీకు ఒక బట్ట కొనలేడు. ఆ పిల్లకి అర్థమైంది ఏదో జరిగింది సంథింగ్. ఆ విషయం అంతా పక్కన పెట్టండి. 3వ రోజుకి బ్యాగులు పట్టుకుని వస్తే పరుగున వాళ్ళ అమ్మాయి వెళ్ళింది, పరుగున తమ్ముడు వెళ్ళాడు. హక్ చేసుకున్నారు. ఎక్కడికి పోయావే, ఏమైందే, ఎక్కడ పోయో చెప్పా చేయకుండా నీ గురించి కాయలు కాసేలా మేము ఏడుస్తున్నాం. ఏమైందిరా, లోపల రా, తిన్నావా లేదా, ఇటు ఎలా ముఖమేంటి ఎలా అయిపోయింది, ఏమైందని లోపల తీసుకెళ్లారు. ఆ లోపల తీసుకెళ్తే అర్థం అవట్లేదు. ఆ పిల్లకి ఏం అర్థం అవట్లేదంటే, అసలు ఇలాంటి పాడు పని చేసిన ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా? రాక ఇంట్లోకి అని చెప్తుంది. అయినా మా అమ్మ నన్ను ప్రేమగా స్వీకరిస్తుంది, మా తమ్ముడు నన్ను ప్రేమగా స్వీకరిస్తున్నారు, ఇంత ప్రేమగా నన్ను స్వీకరించి నా లోపలికి తీసుకుని వస్తున్నారంటే తనకు ఒక విషయం అర్థమైంది. తెలివైన పిల్లే. ఏమర్థమైందంటే, బహుశా నేను రాసిన ఉత్తరం వేళలో చదవలేదు. ఒకవేళకి ఉత్తరం వేళకి అర్థమై ఉంటే నేను లేచిపోయాను అని అర్థమవును, ఇంట్లో కూడా రానివ్వరు. అంటే ఈ విషయం వాళ్ళకి అర్థం అవ్వలేదు. మరి ఆ లెటర్ ఏమైంది, డైనమాలో పడింది. అటు పరిగెట్టింది, ఇటు పరిగెట్టింది. ఖచ్చితంగా మా డాడీ చదువుంటాడు. మమ్మీ డాడీ ఏడి అని అడిగింది. మమ్మీ నిన్నే డాడీ ఏడని అడిగితే ఆ ఎదవ కోసం ఎత్తకంది. షాక్ అయిపోయింది. ఎప్పుడు నాన్న పేరు పెట్టి పిలవని మా మమ్మీ, ఎప్పుడూ కనీసం ఏ రోజు అగౌరవంగా మాట్లాడిన నా తల్లి మా నాన్న ఎదవంటుందేంటి
ఏడు మమ్మీ, డాడీ ఏడు మమ్మీ అంటే ఆ ఎదవ కోసం వాడుకో పనికి మాలినోడు. ఏమయ్యాడు మమ్మీ అంటే ఫోటో చూపించింది, చచ్చిపోయాడు. ఆ డాడీ చనిపోవడం ఏంటి, ఏం అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడట్లేదు. లోపలికి వచ్చింది, నాన్న చనిపోవడం ఏంటి, ఎదవంటుంది ఏంటి, ఏం జరిగింది, ఏడుస్తూ తన గదిలోకి పోయింది. నేల మీద పడి ఏడుస్తుంది. ఆ నేల మీద పడి ఏడుస్తున్నప్పుడు సరిగ్గా పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చారు కదా, ఆ గిఫ్ట్ మంచం కింద కనబడి ఒక్కసారి బాధపడ గిఫ్ట్ బయటకు లాగింది. అప్పటికి ఆ గిఫ్ట్లో ఈ పిల్ల వస్తుందని తెలిసి ఆ గిఫ్ట్కి ఒక డాడీ లెటర్ అంటించేసి ఉంచాడు. అమ్మా, నీకు విషయం చెప్పాలి, 3వ రోజుకైనా 4వ రోజుకైనా ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. ఎందుకంటే నీ వయసు దాటి వచ్చిన తండ్రిని నేను. ఆ వయసు ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసు. ఖచ్చితంగా అమ్మ నాన్న విలువ తెలుసు, నువ్వు వెనక్కి వస్తావని తెలుసు. అమ్మ, నీకు ఉత్తరం రాస్తున్నా. నా కూతురు ఎవరితోనో లేచిపోయిందన్న మాటలు ఈ గుండె వినలేదమ్మా. గారాభంగా పెంచుకున్న నా బిడ్డ ఎవడో తీసుకెళ్ళిపోతే గొర్రెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిందంటే ఈ చెవులు వినలేవమ్మా. అందుకే నా బిడ్డకి అవమానం రాకూడదని, నా బిడ్డని ఎవ్వడో ఏది అనకూడదని, నా బిడ్డ తప్పు చేసినా ఎప్పటికీ తండ్రికి బంగారమే అని ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏం చేశారు, చదువుతుంది అందులో. నా బిడ్డ ఎవ్వడు ఏమనడానికి వీల్లేదని ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఒక మాట అన్నావు కదమ్మా, నీ ప్రేమకి మేము అడ్డొచ్చి నీ ప్రాణాలే తీసేస్తానన్నావు కదా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావంటే చీ అంటారని, తూ అంటారని, రకరకాలుగా ఈదుల్లో ఎంత ఉంటేనే ఎంత మాట్లాడతారు. అంతగా నా కూతురు కోసం గుప్పుమని ఊరు మాట్లాడితే తట్టుకోలేక నిన్నెవ్వడు ఏమనకూడదని అందరికి ఒక మాట రాసి నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాను. అమ్మాయికి అర్థమైంది. అంటే నాన్న ఆత్మహత్య చేసుకున్నాడా, ఏమని పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ లెటర్లు ఇలా రాశాడు. ఆ లెటర్ అందరు కనబడేలా పెట్టాడు, ఈ లెటర్ మాత్రం వాళ్ళ అమ్మాయికే కనబడేలా పెట్టాడు. అందరికి కనబడే లెటర్లో ఏమని రాశాడంటే, నా కూతురు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎవరితోనే వెళ్ళిపోలేదు, నా కూతుర్ని నేను లైంగికంగా ఏదించే ప్రయత్నాలు నేను చేస్తున్నానని నా బంగారు తల్లికి ఆ విషయం నచ్చక, నా తండ్రే నన్ను ఇబ్బంది పెడుతున్నాడని తట్టుకోలేక నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ దుర్మార్గుడు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందే తప్ప నా కూతురు బంగారం అని చెప్పి నీ నింద నా నిందగా భరించాను. నువ్వు మాట అన్నావు కదమ్మా, నీ ప్రాణాలు తీసేస్తానన్నావు కదా. ప్రాణాలు ప్రేమ కొరకు ఇచ్చేసేది నిన్ను తీసుకెళ్ళిపోయేవాడో, నువ్వు బాగుండాలని నీ కొరకు ప్రాణాలు ఇచ్చేసే ఈ తండ్రిది నిజమైన ప్రేమ నువ్వే తెలుసుకో తల్లి, నువ్వు వస్తావు అని లెటర్ రాసి చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఈ చిన్న విషయంలో, ఈ పరిస్థితుల్లో, ఈ కథలో, ఈ స్టోరీలో ట్రూలో ఏం కనబడుతుంది చెప్పండి. ఎప్పుడైనా మీరు గమనించండి, పిల్లలుగా ఎన్ని తప్పులు చేసినా వెంటనే 2 దెబ్బలు పడేసి మళ్ళీ సెంగులోకి లాక్కుండేది ఎవరో తెలుసా? మీ అమ్మే. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత తప్పు చేసినా మళ్ళీ నేను వెనక్కి నిలబెట్టి ఎదురు ఈదోలతో గొడవాడేది ఎవరు తెలుసా? మీ నాన్నే. మనకి ఈ ప్రేమ కళ్ళ కనబడదండి. హాయ్, గుడ్ మార్నింగ్, టిఫిన్ చేసావా అనగానే ఎంత కేరింగో నా మీద, టిఫిన్ చేశారని అడుగుతున్నారు. ఆడు జొమాటోలో ఏమైనా బుక్ చేశాడు నీకు టిఫిను? ఆడ ₹10 పని చేయండి, నీకు ఏది ఇవ్వడు. కానీ నీకేమి నచ్చింది తెలుసా? టిఫిన్ చేసావా అని అడిగింది కేరింగ్ అనుకుంటావు, చెత్త మాటలు కేరింగ్ అనుకుంటావు, రమ్యమైన మాటలు. పార్కుల్లో కూర్చుని గంటలు ఏం మాట్లాడుకుంటారు? భుజాలు తాక్కుని శ్వాస తగులుతుంటే కన్న పేగు తెంచుకుని పుట్టిన ఆ తల్లిదండ్రుల్ని గరానాగా మోసం చేస్తూ, ఆ ఇంటిని ఈడి మోసం చేస్తూ, ఈ ఇంటిని ఈ పిల్ల మోసం చేస్తూ, ఈ మోసకరమైన అబద్ధపు పనులు చేస్తూ ఈ మోసానికి పెట్టుకున్న పేరేంటండి? ప్రేమ. ఎవడన్నాడు ప్రేమని? దీన్ని ప్రేమ అంటారా? దీన్ని వైరాగ్యం అంటారా? దీన్ని జీవితాన్ని అర్థం చేసుకుంటారని అడుగుతున్నాను. పతనానికి అడుగులు వేయడం అంటారు దీన్ని. జారత్వానికి, ప్రేమకి, ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది. లస్ట్కి, దాన్ని సెక్సువల్ అబ్యూజ్గా ఎక్స్పోజ్ చేయడం లవ్ అనరు. మ్యారిటల్ లవ్ అని బైబిల్లో ఉంది. ప్రేమ అన్నది మ్యారేజ్ జోన్లో ఉంది.
అది మనకు అర్థం కానంత వరకు ఈ గాలి కోతలే ప్రేమ అనుకుంటాం. ఈ చరిత్ర ఎలా చదువుకుంటూ మాట్లాడుకుంటూ మనం అలా ముందుకెళ్తే ఈ సొసైటీలో చాలా స్టోరీస్ ఉన్నాయి. మీరు చేసే పనులకి మీరు అనుకుంటారు ఎవరికేం కాదు, నేను బాగుంటే. ఇంత సెల్ఫా 30 ఏళ్ళు నీ మీద ఎన్నో కలలు పెట్టుకుని పెరిగారు. ఇప్పుడు నా జీవితం నా ఇష్టం అని బతికితే నిన్ను కన్నా నీ మీద కలలు కని వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళకి ఏదో ఒక రోగం వస్తే, ఏదో ఒక ఇబ్బంది వస్తే, నువ్వు చేసిన పనికి అర్ధాంతరంగా గుండె ఆగిపోతే, బైబిల్ ఏమన్నా తెలుసా? తల్లిదండ్రులు నిష్ఠూర పెట్టిన వారి ఆత్మ చెప్పండి హఠాత్తుగా ఆరిపోతుంది. మీ అమ్మ నాన్న ఏడిపించి, మీ తల్లిదండ్రులను ఏడిపించి, నువ్వు ఎవరినో ఆ అమ్మాయిని తీసుకుని, ఒక అబ్బాయిని నువ్వు తీసుకుని వెళ్ళిపోయి మీరు సుఖంగా కాపురం చేసేస్తానంటే బాగుపడతారు అనుకుంటున్నారా? బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, తల్లిదండ్రులను నిష్ఠూర పెట్టిన వారిని ఏడిపించిన వారిని వరదెల్లరు కాక చెప్పండి వరదెల్లరు. ఎక్కడేసిన గొంగలు అక్కడే. జీవితాలు అరిగిపోవాలి, కీళ్ళు అరిగిపోవాలి తప్ప కన్న పేగు యొక్క బాధ ఎలా ఉందో దేవుడు మొట్టికాయలు ఖచ్చితంగా చెప్పండి వేస్తూనే ఉంటాడు. అంటే బైబిల్లో ఇలాంటి విషయాల్ని సపోర్ట్ చేయదంటే అస్సలు సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దిక్కుమాలిన బోధలు కొన్ని వచ్చినాయి. ప్రేమ పెళ్ళిళ్ళే దగ్గరుండి చేస్తున్నారండి. ఎవరన్నా అడగకన్నా ప్రేమ పెళ్ళిళ్ళ దగ్గరుండి చేయడం ఏంటి? నువ్వు దరిద్రుడివి, భయంకరుడివి, సాతానుగాడికి పుత్రుడివి, సాతానికి ఏజెంట్గా ఉన్నావు కనుక నువ్వు ప్రేమ పెళ్ళి చేస్తావు. నీకు చెయ్యాలి ముందు ప్రేమ పెళ్ళి చేస్తాను అడుగుతున్నావు, చేస్తావా? ఈడు మళ్ళీ ఈ పనికిమాల డైలో కొంతమంది చెప్పేది చెప్పినా ఎవరు నీకు సపోర్ట్ చేయకపోయినా మై హోనా అన్నాడు. నరికేలండి ఎలాంటి వాళ్ళు అందరు నేను ప్రేమ నడుతున్నాడు. ప్రేమ పెళ్ళిళ్ళు ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి వినండి. ప్రేమ పెళ్ళి అంటే ఉంటారనుకుంటున్నారా? ప్రేమ పెళ్ళిల్లో ఎక్కడో రేరుగా ఉండొచ్చు, ఎక్కడో కొంతమంది ఉండొచ్చు, ఎక్కడో ఆ ముందు తెలియకేదో చేసిన తర్వాత వాక్యం ఎరిగిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని ఉండొచ్చేమో. కానీ నువ్వు చర్చికి వచ్చి పాటలు పాడి చక్కగా ఇక్కడ ఉండి ఇంత వాతావరణంలో ఇలాంటి యూత్ మీట్లు గడిపి మళ్ళీ ఎల్లుడు ప్రేమ అన్నావంటే ఎలా ఉంటుంది చెప్పనా? వినండి ఎలా ఉంటుందో ప్రేమ పెళ్ళి అంటే. ఇక్కడే చెప్పాను, మళ్ళీ ఒకసారి వినండి, జ్ఞాపకం చేసుకుని ఎలాంటి పదే జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు కుదురుగా ఉంటుంది మన మనసు. ఎలా ఉంటుంది ప్రేమ పెళ్ళి చేసుకుంటే? ఎలా ఉంటుంది ప్రేమ పెళ్ళి అంటే? ఎలా ఉంటుంది అంటే నీకోసమే పుట్టాను, నా లైఫ్ పర్పస్ ఏంటో అర్థమైంది, నేను నీకోసమే పుట్టాను. అవతల నుంచి కూడా ఆవిడ కూడా అంటుంది, ఎస్ నాకదే అనిపిస్తుంది, నేను నీకోసమే పుట్టాను. సీరియస్గా మాట్లాడేసుకుంటారు, సీరియస్గా గుడికి వెళ్ళిపోతారు, సీరియస్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, సీరియస్గా పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్ళి అయిన తర్వాత మీరు గమనించండి, ఉంటారనుకుంటున్నారా? తుమ్మితే గొడవ, దొగ్గితే గొడవ, మాట్లాడితే గొడవ, ప్రతిదానికి గొడవ. ఆ గొడవలో మేజర్లు అన్నీ చెప్పినా అప్పుడున్నట్టు ఇప్పుడు నీవు లేవు. ఈ కంపారిజన్ వస్తుంది, రకరకాలు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 25 ఏళ్ళు పెంచిన మీ అమ్మా నాన్న ప్రేమ అర్థం కాని వీడు, 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న అర్థం కాని ఈ పిల్లకి వాళ్ళ కళ్ళు గప్పే వచ్చేసారంటే రేపొద్దున మీ కళ్ళు గప్పరు అనుకుంటున్నారా? చెప్పండి, ఇది జడ్జిమెంటా కాదా? మరి అమ్మా నాన్నే ఎదిరించి వచ్చేసిందంటే, అమ్మా నాన్నే వీడి గెంటేసి వచ్చేసారంటే రేపు పొద్దున్న గాలి గొట్టంగాడి మధ్యలో వచ్చాడు, వీడు నీతో ఉంటాడు అనుకుంటున్నావా? ఓవే అంటాడు. ఉంటే లేకపోతే పోంటే ఎక్కడ పోతావు? ఇప్పుడు అమ్మ పాయే, నాన్న పాయే, అందరూ పాయే, ఊరు పాయే, అందరూ వెళ్ళిపోయే. ఇప్పుడు నేను ఆడొద్దన్నాడు, నేను వచ్చేస్తానంటే రా అమ్మ మహాతల్లి అంటారా? ఊసేస్తారు మొఖం మీద అంటారా? అందుకే జీవితాలు జాగ్రత్త, నిర్ణయాలు జాగ్రత్త. ఇవి బైబిల్ బయట అయినా బైబిల్ లోపలైనా ఇలాంటి విషయాలకి సక్సెస్ రేటింగ్ చాలా తక్కువ, విజయాలు సాధించిన చాలా తక్కువ, జీవితాలు పతనం అవుతాయి. అంటే వీటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఒక్క మాటలో నేను చెప్తాను, వద్దు, దయచేసి అలాంటి చీకటిలోనికి జారుకోవద్దు. ఇంకా మీకు స్పష్టంగా ఇంకా మనకి మనం కొట్టేలా మనకు కొన్ని జీవితాలు ఉన్నాయి బైబిల్ అంటే ఉన్నాయి. ఎప్పుడో చెప్పాను, ఒకసారి వినండి. రెండొకసారి అద్దరిపోయాక అమ్మాయి ఉంది, ఆమె స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆమెను చదువుతుంటే చాలా విచిత్రం. ఎవరి దగ్గరైనా వాడికి బైబిల్ ఉందా? వాడికి బైబిల్ లేదా? మామూలు బైబిలే లేదా? ఉందా? ఎందుకంటే యూత్ మీట్లకి ఫ్యాసినేట్ అంటే బైబిల్ లేకుండా వస్తారు. ఇది కళ్యాణ మండపం కాదు కదా, ఇది సభ, దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరానికి మనకున్న డిగ్నిటీ ఏంటండి? బైబిల్ ఉండాలి చేతులు. బైబిల్ లేకుండా రాకూడదు. వాడికి బైబిల్ అని వాడండి, చాలా ఉపయోగపడుతుంది వాడికి బైబిల్. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే
వాడిక బైబిల్ అనగానే ఎక్కువ ఈ భాష మనకి ఎక్కడ దొరుకుతుందంటే రోమన్ క్యాథలిక్ బైబిల్ చూసారా, అక్కడ ఉంటుంది వాడిక బైబిల్. అది మీకు యాప్ కూడా ఉంటుంది, వీలది చూడండి. నేను చెప్పిన వచనాన్ని మీ బైబిల్లో చూడండి, నేను వాడిక బైబిల్లో తర్వాత చదువుతాను. ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. మీరు అనుకోవచ్చు, మొదటగా చెల్లెళ్ళ కోసం ఎందుకు చెప్తున్నారంటే ఇంటికి దీపం చెప్పండి. అది ఇంటికి దీపమైన ఆవిడ ఇల్లు తగలడిపోవాలన్నా చెప్పండి. అందుకే ముందు మీరే, తర్వాత బాయ్స్ కోసం మాట్లాడదాం. చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 15 వచనం నుండి. అతడు మాట్లాడుట చాలింపక ముందే మిల్కా కుమారుడైన బెతియేలుకు పుట్టిన రెబెక్క కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. బాగా వినండి. ఒక యంగ్ లేడీ వస్తుంది బావి దగ్గరికి. ఆవిడ వచ్చే సీన్ చాలా విచిత్రంగా రాస్తున్నాడు ఆ రైటర్, ఆదికాండం రాసిన రచయిత. ఏమని రాస్తున్నాడంటే, నీళ్ళ తోడుకడడానికి వస్తుంది. బహుశా బైబిల్ అంచనా వేశారు, ఎంత ఉంటుంది ఆమె ఏజ్ అంటే 16 నుండి 18 సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి అంట. అంటే రెబెక్క అమ్మగారికి అప్పటికి వయసు అంటారో తెలుసా, 18 సంవత్సరాల లోపు ఒక కన్య పిల్ల కడవ పట్టుకొని వస్తుంది. ఏం జరుగుతుంది కిందికి? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుణ్ణి ఆమె చూడలేదు, ఆ బావిలోనికి దిగిపోయి ఆ సేవకుడు ఆమెను ఎదుర్కోవడానికి పరిగెట్టి నన్ను త్రాగనిమ్మని అడిగాను. జరుగుతున్న సందర్భం చూడండి. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ జరుగుతున్న నేపథ్యం తెలుసు. అప్పటికి లేక కొడుకు పుట్టాడు పెద్ద ఆయనకి. ఆయన పేరు అబ్రహాం గారు. అబ్రహాం గారికి లేక పుట్టిన కొడుకు పేరు ఏం పేరు? ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారికి పెళ్లి వయసు వచ్చేసింది. ఇస్సాక్ గారికి పెళ్లి వయసు వచ్చే సమయానికి ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది దేవుని కుటుంబం. ఆ కుర్రోడు చూసుకోడు, ఆ 3-5లో ఉందని వాళ్ళ మమ్మీ డాడీకి అప్పగించాడు. వాళ్ళ నాన్న ఎవరిని చేసుకోమంటే చెప్పండి వాళ్ళని చేసుకుంటాడు. వాళ్ళ నాన్న కూడా ఎవరిని పడితే వాళ్ళని చేసుకోమండు. దేవునికి కుటుంబానికి విలువనిచ్చే పిల్లనే చేసుకోమంటాడు. అందుకే ఆ ఆప్షన్ తల్లిదండ్రులకు వదిలేశాడు. ఈ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు. అబ్రహాము గారికి దగ్గరగా ఉండే ఒక బాడీగార్డ్ లాంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన పంపించారు బయటికి సంబంధాలు చూడమని. ఆ సంబంధాలు చూడడానికి వెళుతున్నాడు. ఈ వెళుతుండగా మార్గ మధ్యలో, ఎందుకంటే దేవుడి ద్వారా కొన్ని విషయాలు వాళ్ళకి తెలుసు, భక్తులు కనుక పలానా ఏరియాలో మా బంధువుల తాలూకా అమ్మాయి ఆ ఏరియాలో ఉంటే ముందు అక్కడ చూసి రండి. ఈ యొక్క చిహ్నాలు వాళ్ళకు ఉన్నాయి భక్తులు బైబిల్ చరిత్రలో అన్నట్టుగానే అక్కడ కదిలిపోయారు. అక్కడ కదిలిపోయి సరిగ్గా వెళుతున్న టయానికి ఒక అమ్మాయిని చూశాడు ఆయన, మీడియేటర్. చూసిన వెంటనే చాలా చక్కగా సౌమ్యంగా ఆ కడవ భుజం మీద పెట్టుకుని నడుచుకుంటూ వస్తుందట బావి దగ్గరికి. రెబెక్కమ్మ కడవ పట్టుకుని బావి దగ్గరకు వచ్చింది అంటే అయిపోనండి, పెద్ద మనం చదవాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. రెబెక్కమ్మ కడవ పట్టుకుని నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చిందంటే అయిపోయింది. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుందంటే ఆ అమ్మాయి చూడడానికి చాలా బాగుంటుందట. అవన్నీ ఎందుకండి? ఆ అమ్మాయి బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఎవరు ఫ్రెండ్స్ లేరు, ముఖ్యంగా ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఇలాంటి ఇవన్నీ బైబిల్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తుంది? నీలాంటి నాలాంటి యవనస్తులకి చెప్పండి, జాగ్రత్త పవిత్రతలో ఉండే బ్యూటీ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇలాంటి పదాలు బైబిల్లో వాడబడ్డాయి. ఏమని రాస్తున్నాడో చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. నేను చదువుతాను చూడండి. 16 వచనం వాడికి బైబిల్లో. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను 16వ వచనం. ఆ అమ్మాయి చాలా చక్కనిది. అంటే చక్కనిదంటే అన్ని విధాలుగా ఈ అమ్మాయి మంచిది. ఈ లోపం ఈ అమ్మాయికి ఉందనడానికి లేదండి. కొంతమందికి చూడడానికి బాగుంటారు కానీ బుద్ధి బాగోదు. కొంతమందికి బుద్ధి బాగుంటుంది, చూడడానికి అంత అట్రాక్షన్ ఉంటారు. కానీ ఇవిడికి 2 ఉన్నాయి. ఆమె చూడడానికి బాగుంది చెప్పండి,
ఆమె నేచర్ కూడా బాగుంది. ఏమని రాస్తున్నాడంటే విచిత్రమైన పదం, ఆ పదం కోసం నేను చదువుతున్నాను. ఆమె కన్య పురుష స్పర్శ ఎరగనిది. ఇది వాడికి బైబిల్లో మూలం, హెబ్రూలో ఏంటట, పురుష స్పర్శ ఎరగనిది. ఇక్కడ ఏముందంటే ఆమె చక్కని చిన్నది, ఏ పురుషుడు ఆమెకు తెలియదు. వాడుకలో మూలంలో ఏమని రాస్తారంటే పురుష స్పర్శ అంటే, ఇందా నేను చదివాను, ప్రేమ అనగానే ఏమనుకుంటున్నారండి, భుజాలు తాకడం అనుకుంటున్నారు. ప్రేమ అనగానే ఏమనుకుంటున్నారండి, శ్వాస తాగడం అనుకుంటున్నారు. ప్రేమ అనగానే చేతులు తాగించమనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది అసలు రెబెక్కమ్మ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎంత చక్కటి అమ్మాయి అంటే అసలు ఎవరి స్పర్శ తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే, ఏమ్మా ఎవ్వరు నీకు తెలియదా, లేకపోతే నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరంటే, ఫ్రెండ్స్ లేకేడు సార్, ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తే లైన్లో ఉన్నారు, కానీ నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. మగ పురుగు అనేది నా దగ్గరికి రానివ్వను. అమ్మ, నా సహోదరుడు ఎవరైతే ఉన్నాడో, మా అన్నలు మా తమ్ముళ్ళు తప్ప నేను బయట పురుషులతో మాకు స్నేహాలు వద్దు. ఎందుకమ్మంటే అది మా నైతికత, అది మా ఎథిక్స్, మా విలువలతో బ్రతికే విధానం. అంటే స్పర్శ అంటే కనీసం తన చిటికిన వేలు కూడా ఎవరిని తాకనివ్వదు. అరే ఇంత కమిట్మెంట్ ఏంటమ్మా నీకు అని అడిగితే ఆవిడ దగ్గర ఒక కమిట్మెంట్ ఉంది. నా చిటికిన వేలు కాదు, నా ఎంట్రుకుని ఎవరైనా తాకాలన్నా, నా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నా శ్వాస ఎవరికైనా పురుషుడికి తగలాలి అంటే ఆ పురుషుడు నన్ను చేసుకోబోయేవాడై ఉండాలన్నమాట. ఎవరట? రెబెక్కమ్మని ఇక్కడ తీసుకొచ్చి యూత్ మీట్లో మీరు టెస్ట్ మనీ చెప్పండి మేడం అంటే మనందరికి సిగ్గేసి ఇంటికి వెళ్ళిపోతాం తెలుసా. అలా ఉంటుందమ్మ టెస్ట్ మనీ. రెబెక్కమ్మకి వాట్సాప్ ఇచ్చి, వాట్సాప్లో మీరు ఎన్ని నెంబర్లు సేవ్ చేస్తారు మేడం జీ అని అడిగితే, మా నాన్నది మా అన్నయ్య తప్ప ఇంకెవడదే సేవ్ చేయనంటది. మనకి ఎవడే ఆడు అని అడిగితే అందట ఫ్రెండు అందట. ఫ్రెండ్ అంటే చెప్పండి, ఫ్రెండ్ అంటే ఉద్యోగాలు నడుతున్నారు, ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, చెయ్యండి మంచిదే. కానీ ఎక్కడ ఉద్యోగాలు చేసినా, ఏ స్నేహాలు చేసినా కొన్ని బౌండరీస్ ఉంటాయండి. ఆ బౌండరీస్ దాటి మనం వెళ్ళకూడదు. ఆ బౌండరీస్లోనికి చెప్పండి, ఏ మగ పురుగుని రానివ్వకూడదు. ఉద్యోగం చేయి, ప్రేమగా మాట్లాడు, ప్రేమగా అంటే గౌరవపదమంగా మాట్లాడు, కానీ కొన్ని హద్దులు ఉంటాయి, హద్దులు దాడద్దు. ఫ్రెండ్ అని చెప్పి ఎంత ఫ్రెండ్ అయితే ఆడొచ్చి భుజాల మీద చెయ్యొచ్చా? రెబెక్కమ్మ అయితే చెడమడ తిడుతుందట. ఫ్రెండ్ అయితే దగ్గర నిలబడి మాట్లాడతాడా? హద్దులు మీరితే దూరం పెడతాది. ఎవరిని పడతాను దగ్గర? చదువుల పేరుతో పవిత్రత కోల్పోతున్నారు, ఉద్యోగాల పేరుతో పవిత్రత కోల్పోతున్నారు. దేవుని పిల్లలని చెప్పుకున్న వారు కూడా ఆడపిల్లల మగ పిల్లలు కలిసి దగ్గరగా నిలబడి ఫోటోలు తీసుకుని స్టేటస్లో పెడితే రేపొద్దున మీ కాపురాలు ఏమైపోతాయి? బైబిల్ చెప్తుంది బౌండరీస్. రెబెక్కమ్మ దగ్గర బౌండరీస్ ఉన్నాయి. స్పర్శ తెలియదు, ఎవరో తెలియదు సార్. ఎందుకమ్మంటే నాకు ఇష్టం లేదు సార్, నన్ను కట్టుకోబోయేవాడు తప్ప ఇంకెవరు నాకు తెలుసు సార్. అమ్మాయిని చూస్తుంటే ముచ్చటేస్తుంది, అమ్మాయిని చూస్తుంటే బైబిల్ దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే ఆమె ఇంట్రడక్షన్ కొంచెం దేవుడు కావాలనే వివరించాడు. చూడ్డానికి బాగుంటుంది, చక్కగా ఉంటుంది, సరదాగా మాట్లాడుతున్నాను అద్దులు మీరదు, సరదాగా మాట్లాడుతున్నాను చేతుల్లో చేయలేనివ్వదు, సరదాగా మాట్లాడుతున్నారు తెలిసినోలే కాదని దగ్గరికి రానివ్వదు. ఎంతవరకు మాట్లాడాలో చెప్పండి, అంతవరకే మాట్లాడుతుంది. ఎవరైనా ఇంటికి వస్తానంటే దయచేసి రావద్దు. మనం సోఫా సెట్లో కూర్చోబెట్టి థమ్సప్ తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏందంత నీ బొంద తాగుతారు, ఎవడు తీసుకెళ్ళి ఇంటికి నేను అడుగుతున్నాను. నేను ఇంటికి తీసిన భయం అసలు మీ అమ్మ నాన్న లోకు కట్టావు నువ్వు. ఎవడ ఇంటి వరకు వచ్చాడంటే బైక్ వేసుకుని వచ్చాడు, వాకిట్లో దించాడు. ఎంత భయం లేని గుండండి. బైక్ వేసుకుని వచ్చి నేను బైక్ వేసుకుని వచ్చి కాలేజీ నుంచో లేదా ఉద్యోగం నుంచో తీసుకుని వచ్చి నేను అక్కడ దించి ఏదో తప్పని పరిస్థితుల్లో, ఏదో తెలియని లేదు తప్పని పరిస్థితుల్లో, ఇంకా లేదు ఆప్షన్ లేదనుకున్న పరిస్థితులు లేదు అనుకోవచ్చు. కానీ అంత ధైర్యంగా అక్కడ తీసుకొచ్చి నిలబెడితే నిన్నేమనుకోవాలి? బయట వాళ్ళ సంగతి వదిలేయండి. నేను క్రైస్తవ పిల్లల కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన క్రైస్తవ పిల్లలుగా మన బైబిల్లో మన భక్తులకి నైతికత కొరకు పడి చచ్చారు వాళ్ళు, విలువల కొరకు అలా నిలబడ్డారు వాళ్ళు. అదే ఆ భక్తులు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో అదే దేవుణ్ణి మనం నమ్ముతున్నప్పుడు ఆ భక్తుల్ని ఎలా ఇష్టపడ్డాడో చెప్పండి, మనల్ని కూడా అలాగే ఇష్టపడతాడు.
ఆమెకు పురుష స్పర్శ తెలియదు. ఆమెకి ఫేస్బుక్ ఇచ్చినా ఆ ఫేస్బుక్ ఇలా ఓపెన్ చేస్తే స్త్రీల మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు తప్ప, చెప్పండి, పురుషులకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందాక చెరువుగడ దిగని ఫోటో అందో గుర్తుపెట్టుకో. స్టేటస్లో ఈ మధ్య స్టేటస్లు ఎక్కువైపోయినాయి. మగపిల్లలకి ఆడపిల్లలకి స్టేటస్లో అడుగుతున్నాను. వాట్సాప్లో కాదు ఉండాల్సింది స్టేటస్. మరి చెప్తున్నాను, సొసైటీలో నీకంటూ ఒక స్టేటస్ ఉండాలి. అది స్టేటస్ అంటే. వాట్సాప్ మీద రివ్యూ ఇస్తూ మొన్న మధ్య రాశారు, స్టేటస్లు ఎవడు పెడతారు చెప్పనా, పని పాట లేని లూజ్ పీపుల్స్ ఎక్కువ స్టేటస్లు పెడతారట. సర్వే ఇంటెలిజెన్స్ స్టేటస్ ఎప్పుడు పెడతారు? ఎప్పుడో రేరుగా ప్రత్యేకమైన సందర్భం ఉన్నప్పుడే స్టేటస్లు పెడతారు. మనము తుమ్మితే స్టేటస్, దొగ్గితే స్టేటస్, బకెట్ కట్టుకుంటే స్టేటస్, బకెట్ కింద పెడితే స్టేటస్, అన్నీ స్టేటస్లే. నేను అడుగుతున్నాను, నీకు ఒక స్టేటస్ ఉంది, దేవుడు ఇచ్చాడు. ఆ వాద తగ్గనివ్వకు. సమాజంలో గుర్తుపెట్టుకోండి, ఎంత నీతిగా ఎంత పవిత్రంగా బతికితే లోపల ఒక తెలియని ఒక ధైర్యం, ఈ మాట నేను అనకూడదు కానీ ఒక తెలియని ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. మనం అంటే ఏంటో తెలుసు, మన దేవునికి మన నచ్చిన ప్రజలు మనకు తెలుసు. అందుకే పవిత్రతలో ఉన్న సౌందర్యం ఆ పవిత్రత చెరిపేసుకుంటే ఉండదు. సౌందర్యం అనగానే తప్పుడు పనులు చేసి బయటికి అవుట్పుట్ బాగుంది అనుకోకండి. బాహ్య సౌందర్యం కోసం బైబిల్ మాట్లాడలేదు. ఒకవేళ బాహ్య సౌందర్యం బైబిల్ మెచ్చుకున్నా అంతకన్నా పెద్దపీట దేనికి వేస్తా తెలుసా? నీ అంతర్గత సౌందర్యానికి పెద్దపీట వేస్తాను. ఆమెకు తెలుసట అసలు ఎవరితో మాట్లాడదట. నేను చదువుకుంటున్న ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఓ దిక్కుమాల డైలాగ్ ఎక్కువైపోయేది. ఆ దిక్కుమాల డైలాగ్ ఏంటో తెలుసా? ఆ దిక్కుమాల డైలాగు, వీలైతే 4 మాటలంట. రెబకమ్మ దగ్గరికి వెళ్ళండి, పాసి డైలాగులు చెప్తే ఏమంటే చెప్పనా, 4 మాటలు కాదు కదా, కాలి కప్పు కూడా ఏమన్నా చెప్తాడు. గుర్తుపెట్టుకో. ఎవడరా నువ్వు అరవా అంటదట. నేను అడుగుతున్నాను, ఎవరిని దరిదాపులకు కూడా రాను. ఎందుకంటే నాకు ఒక కమిట్మెంట్ ఉంది. నాకు ఒక రోజు పెళ్ళి అవుతుంది. నా భర్తకు నేను ఇచ్చే బహుమానం ఏదన్నా ఉంది అంటే దేవుడిచ్చిన ఆలయమైన దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని నా కాబోయే భర్తగా అప్పగించడమే నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం. దట్ ఈజ్ కమిట్మెంట్. రెబకమ్మ గుర్తుపెట్టుకో. ఈ నైతికత, ఈ కమిట్మెంట్లు మనకున్నాయా? ఉండాలి. దేవుని పిల్లలుగా మనకు ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆయన పేరుకు ముందే ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు మనం చెప్పుకున్నప్పుడు మనం కూడా పరిశుద్ధతకు పేటేయాలి. అవసరమైతే అక్కడి నుంచి బైబిల్ అందే పారిపో. నీ క్యారెక్టర్ లూజ్ అవుతున్న పరిస్థితుల్లో పారిపో, అక్కడ ఉండడానికి వీలు లేదు. అందుకే ఆ అమ్మాయి పురుష స్పర్శ ఎరగనది. మరో పదం రాసింది, చక్కనిది. ఇప్పుడు అడుగుతున్నానండి, ఎవరితోనూ స్నేహం చేయదు, ముఖ్యంగా మగపిల్లలతో స్నేహం చేయదంటే అందంగా లేదనా? ఫాలోయింగ్, ఈ మాట కావాలని, ఎందుకంటే యంగేజ్కి అర్థమవుద్ది. ఫాలోయింగ్ లేదనా? ఆవిడికి ఫాలోయింగ్ లేకపోవడం ఏంటి? ఆమె ఎలా ఉందట? చక్కనిదంటే చూసిన వెంటనే నచ్చుతుంది. పెండ్లి సంబంధం చూడడానికి వచ్చిన ఆయనకే నచ్చేసింది. ఎవరండి చక్కటి పిల్ల, ఎవరు తాలీకండి అని ఆయనకే, ఆ పెద్ద ఆయనకే నచ్చుతుందంటే ఆమె చూడ్డానికి కూడా బాగుంటుంది. అంటే చూడ్డానికి బాగుందంటే నాకు తెలిసి బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమెకి ఎంత ఫాలోయింగ్ ఉన్న అలాంటి ఫాలోయింగ్ని చెప్పండి లెక్క చేయదు. కానీ మనం ఎలా అంటాం చెప్పనా, ఎవరైనా, ఈ మాట అంటున్నాను అపార్థం చేసుకోకండి, లైవ్ వెళ్తుంది వాళ్ళు కూడా అపార్థం చేసుకోకండి, ఎవరైనా చూస్తున్నారనిపిస్తే చాలు వాకింగ్ స్టైల్ మారిపోద్ది. ఇస్సిస్ అనేస్తారు వాయిస్లో, ఇస్సిస్ మాట మారిపోద్ది, వాకింగ్ మారిపోతుంటుంది. ఎంత స్టైల్ వచ్చిందో. పక్కన చూస్తున్నాడు నేను కాటికి తీసిపోదామని చూస్తున్నాడు, చేతపడేటి ఎదవలాగా చూస్తున్నాడు. చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఎవడ చూసినా చూడ. పక్కోళ్ళు గాలి ఫ్రెండ్స్ ఉంటారు మనకి, నిన్ను చూస్తున్నాడు. ఆడు చూస్తే నువ్వు చూడిపోయి నాకు చెప్పుకో అని చెప్పి, నాకు చెప్పుకో, నాకెందుకు చెప్తున్నా? ఆడెవడో ఈడి కాకపోతే ఇంకో 90 మంది చూస్తారు. నేను చూడను. మా నాన్న అంటేనే ఇష్టం, రేపొద్దున్న నా తమ్ముడు అంటేనే ఇష్టం, వాళ్ళ తర్వాత నాకు ఎవరైనా ఇష్టం ఉన్నారంటే నాకు భవిష్యత్తులో పెళ్ళైతే నా భర్త అంటేనే ఇష్టం, ఇంక ఈ కళ్ళు ఇంకెవరిని చూడవు. ఇంత కసి ఉండాలండి క్రైస్తవ ఆడపిల్లలకి. ఇంత పద్ధతి ఉండాలి, ఇంత పవిత్రత ఉండాలి, ఇంత ధన్యకరమైన జీవితాలు కలిగి ఉంటే దేవుడే మురిసిపోతాడు.
దేవుడే మిమ్మల్ని ముద్దాడేంత, నా బిడ్డలనంత ఎత్తుకునేంత స్థితికి దేవుడిని మనం ఆకర్షిస్తాం. గుర్తుపెట్టుకోండి. అమ్మాయికి సరిగ్గా టైంలో అలా జరుగుతుంది. అమ్మాయి చేస్తున్న పనులన్నీ ఒక ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. పవిత్రతకి ఇంత పెద్ద పేట వేసిన ఇలాంటి అమ్మాయికి, బాగా వినండి, ఆ సమకాలీన యూనివర్స్లో, ఆ సమాజంలో ఇంత మంచి పిల్లకి ఎలాంటి భర్త వస్తే బాగుంటాడు చెప్పండి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను చెప్పండి. మీరు సంబంధం చూడమంటే రేవకమ్మకి ఎలాంటి వాళ్ళని చూస్తారు చెప్పండి. నెలకి 1,00,000 వద్దంట. ఆయన చూద్దారా? ఎన్ఆర్ఐ అంట. ఆయన చూద్దారా? నడుతున్నా. అలాంటి పిల్లకి ఎలాంటి వాళ్ళని చూస్తుందా? ఆ పిల్లకి మళ్ళీ చెప్తున్నాను, శాలరీ చూడదా పిల్ల, కరెన్సీ చూడదా అమ్మాయి, ఎర్రగొన్నాడా బుర్రగొన్నాడు ఇవేమీ చూడదా. ఆ పిల్ల ఏం చూస్తుంది? ఎథిక్స్ చూస్తుంది. ఎథిక్స్, నైతికత, మోరల్స్ అవి చూస్తుంది. ఆ అమ్మాయి నైతికతను బట్టే ఇష్టపడుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇలాంటి చక్కటి పిల్లకి, ఇంత భయభక్తులు కలిగిన పిల్లకి ఎలాంటి అబ్బాయి అయితే సెట్ అవుతాడు? ఎలాంటోడు సెట్ అవడు? ఒకే ఒక్కడు సెట్ అవుతాడు. ఆ ఒక్కడు అద్దరిపోయే కుర్రాడు. ఈ పిల్లకి ఇంకా మించే ఉన్నాడు ఆ కుర్రాడు. ఎవరు? ఐజక్. ఐజక్ అంటే తెలుసా? ఆ పేరే బాగుంటుంది. ఐజక్ అంటే స్మైల్. ఏంటంట? స్మైల్. స్మైల్ అంటే నవ్వు. ఆ అబ్బాయి పేరే నవ్వు. నిజంగానే ఆ అబ్బాయి పుట్టాక నవ్వని ఆ వృద్ధులు నవ్వారు. ఎవరు? అబ్రహాం, శారమ్మ నవ్వారు. ఆ అబ్బాయి చుట్టూ ఉంటే ఎవరైనా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆ అబ్బాయితో దేవుడు ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా మంచోడు. అంటే ఈ అబ్బాయే ఆ అమ్మాయికి సరైన ఈడు చూడంటే, అవును సరైన ఈడు చూడు. నేను అనుకుంటానండి, అది చదువుతుంటే మీరు కూడా అదే నమ్మండి. అసలు వీళ్ళిద్దరినే కలుపుతున్నది అబ్రహాము కాదు, వీళ్ళిద్దరినే కలుపుతున్నది ఆ పెళ్ళిళ్ళ పేరేలో వచ్చిన ఆయన కాదు, వీళ్ళిద్దరినే కలుపుతున్నది ఎవరో కాదు. ఈ పరిస్థితులను సమస్తము సమకూర్చి వెనక నడిపిస్తున్న కథానాయకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? దేవుడే ఈ పెళ్ళిని హెవెన్లో సెట్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. పరలోకంలోని సంబంధం కొరకు డిస్కషన్ జరుగుతుంది. మన పెళ్ళికి 1,00,000 ఇస్తారా? 2 లక్షలు ఇస్తారా? 4 లక్షలైనా ఇస్తారా అన్నారు. నీ బందెత్తారు. నేను అడుగుతున్నాను, డబ్బులు చూసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విలువలు చూసి చేసుకునే వాళ్ళు ఉన్నారా? విలువలతో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, డబ్బులు చూసి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కూరగాయలు అడిగాడంటే ఎంత ఇస్తారు? కనీసం నాకు 5 ఇస్తారా? పెద్దోళ్ళకి అప్పుడు పెళ్ళి చేసిన ఆ వయసు అయిన పెద్దమ్మల నాన్నని అడగండి, చెప్తారు. వాళ్ళు ఎలా చూసేవారు తెలుసా? ఇటు 7 చెప్పండి, ఇటు 7. 7 అంటే ఏంటి? అంకెలు కాదు, తరాలు. అటు 7 తరాలు చెప్పండి, ఇటు 7 తరాలు. 7 తరాలు ఎందుకు చూసేవారండి? ఎందుకు చూసేవారంటే ఈ 7 తరాల్లో ఎవడైనా వంకరోడు ఉంటే ఆ వంకరోడు బుద్ధి ఈడికి వస్తే ఈడు మన పిల్లని చేసుకుంటే జీవితం పాడైపోద్దని చెప్పి ఆ వరుసలో ఎవడైనా ఉంటే ఆ సంబంధం వద్దని. ఇటు 7 తరాల్లో ఎవరైనా వంకర మనసు ఉంటే ఆ వంకర బుద్ధి ఈ పిల్లకి వస్తే ఈ పిల్ల కాపురం చేయదని ఆ సంబంధాలు. అందుకే వెనకాలన్న వారిని బట్టి పిల్లల పెంపకాలు ఉంటాయని 7 చూసేవారు. ఇప్పుడు 7 చూడట్లేదు. 4 ఇస్తారా? చెప్పండి. 2 ఇస్తారా? ఎత్తది కంగారు పడకు, గట్టిగా ఎత్తది కంగారు పడకు. కరేపోకు కోసం వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి వచ్చేస్తుంది, కంగారు పడకు. నీకు రాదు. ఇప్పుడు కాపురాలు అలాగ ఉన్నాయి. తుమ్మితే వీడియో కాల్, దొగ్గితే వీడియో కాల్. కాపురాలు చేసి మనుషులు తక్కువైపోయారు, అప్డేట్ వీడియో కాల్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కేవలం సరిగా పప్పు ఏగలేదని వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? ప్రతిదీ రోజు అడుగుతున్నాను, ఈ అమ్మాయి అలాంటిది కాదు, చక్కటి అమ్మాయి. ఇలాంటి అమ్మాయికి ఎవరు బాగుంటారంటే ఐజకే బాగుంటాడు, ఇస్సాకే బాగుంటాడు. ఇస్సాక్ గారికి ఉండే విలువలేంటి? ఇస్సాక్ గారికి ఉన్న గొప్ప విలువలు ఏంటంటే అంత చక్కటి కుర్రాడు, చూడడానికి బాగుంటాడు, ఇస్సాక్ కూడా బాగుంటాడు. ఇంత బాగున్న ఈ అబ్బాయిలో ఉన్న విలువలు ఏంటంటే అసలు నాకు పెళ్ళిడు వచ్చేసింది, ఎవరో ఒకరిని ప్రేమిస్తే బాగున్నా అనుకోలేదు. మరేం చేశాడు? నా పెళ్ళి మా అమ్మ నాన్న చేస్తారు. ఏ దేవుడి మీద ఆనుకొని నన్ను కన్నారో ఆ దేవుడి మీద ఆనుకొని నాకు పెళ్లి సంబంధం చూస్తారు. అందుకే ఆప్షన్ ఎవరికి ఇచ్చాడంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాడు. ఇంకా ఎంత మంచి కుర్రోడు అంటే ఈ అబ్బాయి. ఒకరోజు ఈ అబ్బాయి పుట్టినప్పుడు, ఆ పుట్టి పెరుగుతున్నప్పుడు దేవుడు పరీక్షించాడు అబ్రహాం. మీకు తెలిసిన స్టోరీ. అబ్రహాం నిన్న ఒక విషయం అడగాలి, ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాం నిన్న ఒక విషయం అడగాలి. ఏంటి ప్రభువా, నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నేను నిజంగానే ప్రేమిస్తున్నాను ప్రభువా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఈ మధ్య నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్న ఒక అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి.
ఒక్కగానొక్క అబ్బాయి. ఆ అబ్బాయిని ఇచ్చే నాకు. సందర్భం కాకపోయిన ఒక విషయం చెప్తాను. అబ్రహాములో వేరే యాంగిల్ ఒక ఆయన బలి రాశాడండి. ఏమి రాశాడంటే, అబ్రహాము గారు కొడుకుని ఎప్పుడైతే దేవుడు అడిగాడో బలిగా, ఆ బలిగా అడిగినప్పుడు 3 రోజులు నిద్రపోలేదట, 3 రోజులు ఆతృతగా ఉన్నాడట. నేను అడుగుతున్నాను, 3 రోజులు ఎందుకు నిద్ర ఉండడు? ఎందుకు అంత కంగారుగా ఉంటాడు? చాలామంది మనం అనుకుంటాం, నా కొడుకుని చేతులారా నేనే చంపేస్తున్నాను అనుకుని నిద్రపోయి ఉండడు అనుకుంటాం. కానీ ఒక ఆయన విచిత్రంగా రాశాడు. ఏమని రాశాడంటే, నా దేవుడు అడిగిన కోరికను నేను ఎప్పుడెప్పుడు నెరవేర్చేస్తానా అని ఆతృతతో నిద్ర అవ్వలేదట. ఇది ఎక్స్ట్రీమ్ అండి. మనం ఏమనుకున్నామంటే బిడ్డను చంపుకుంటున్నాడని బాధపడుతున్నాం అనుకుంటాం. కానీ వేరే యాంగిల్ ఉంది. యాంగిల్ ఏంటంటే, నా తండ్రి అంటే నా దేవుని ఇష్టాన్ని నేను ఎప్పుడు నెరవేరుస్తానని అంత ఆతృతున్నాడు. ఎందుకంటే ఆయనకి మాట ఇచ్చాను, ఆ మాట నేను వెనక్కి తీయకూడదు. అది 3వ రోజు త్వరగా అయిపోతే బాగుండు, నా దేవుడికి ఇచ్చిన మాట నేను త్వరగా నెరవేర్చేస్తే బాగుండని అంత ఆతృతగా భక్తుడున్నాడు. అనుకున్నట్టుగానే 3వ రోజు వచ్చింది. సరిగ్గా కట్లు పేర్చారు. ఆ కుర్రోడు అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి, బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల లేదు. గొర్రెపిల్ల కానీ సంగతి దేవుడు చూస్తారు, కానీ ముందు ఆ కట్లు మోపు ఎత్తుకోరా అన్నాడు. వెంటనే అబ్బాయి ఏం చేశాడండి? కట్లు మోపు ఎత్తుకున్నాడు. ఆ కట్టెలు మోపు ఎత్తుకున్న వెంటనే అబ్రహాం గారు మోయమన్నాడు, మోస్తున్నాడు. అప్పటికి అబ్రహాం కూడా ఎవరున్నారండి? దాసులు ఉన్నారు. అబ్రహాం కూడా ఎవరున్నారు? పనోళ్ళు ఉన్నారు. ఈ పనోళ్ళు మోయమనొచ్చుగా కట్లు. మనకు పని చేసే సర్వెంట్స్ మనకు కూడా ఉన్నారనుకోండి. ఆ సర్వెంట్స్ ఉంటే మన నాన్న మనకు పనులు చెప్తే మనం ఎవరికి చెప్తాం? సర్వెంట్ చెప్తాం. ఆయన మనకు చెప్తే మనం వెళ్ళి అలాగే చెప్తాం, తినంగా మనం పని చేయం. కానీ అబ్బాయి చూడండి, నాన్న మొయ్యమంటే మోస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నాన్న ఏది చేయమంటే అది చేస్తాడు. కట్లు ఎత్తుకుంటున్నాడు. నాకు విచిత్రంగా అనిపించేది తెలుసా, ఆ దేశాన్ని దేవుడు ఎవరికి రాసి ఇచ్చేసాడండి? దేవుడు అబ్రహాముకి రాసిచ్చాడు. అబ్రహాముకున్న ఒకే ఒక్క వారసుడు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాము గారికి వయసు అయిపోయి చనిపోతే ఎంత పెద్ద దేశానికి వారసుడు ఎవరండి? ఇస్సాకు. అంటే ఇంత ఐశ్వర్యవంతుడు, ఇంత రాజులాంటి జీవితం కలిగిన వాడు కట్టెల మొయ్యమంటే మోస్తున్నాడంటే అది ఆ అబ్బాయి. కట్టెల మొయ్యమంటే మోస్తాడు. అంటే ఎంత ఆస్తున్నా తగ్గించుకుని బతికే కుమారుడే ఇస్సాకు. నాన్నని ఎప్పుడు గౌరవించే చక్కటి కుమారుడు ఇస్సాకు. మనకి ఈడిస్తడితే మన అయ్యలకి మన తాతలకి ఎరాకరం ఉండదు, ఆరాకరం ఉండదు మనకి. కానీ మనకి ఎంత బిల్డప్పో. అక్కడికి వెళ్ళి రే కుడి దగ్గరికి వెళ్ళి సరుకులదే అంటే ఈ పోటీగాడు అన్నాడట, నడిచి వెళ్ళమంటావు నన్ను అన్నాడు. విమానం వేసుకెళ్ళి లేకపోతే నాసాలో కొంటాం ప్రత్యేకంగా నీకు. నడిచి వెళ్ళడట. ఇస్సాకుని చూడు. అసలు ఆ దేశమంతా అబ్బాయి పేరు మీద ఉంటుంది నెక్స్ట్. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం తర్వాత రికార్డెడ్గా నామినీ నేమ్ ఎవరిదంటే ఇస్సాకుదే. అంటే ఇంత ఆస్తికి వారసుడైన వాడు నాన్న కట్టెలు మోయమంటే మోస్తాడు. మనము మీ నాన్న ఇంత కూలి పని చేస్తున్నాడు, చెయ్యరంటే చేస్తావా? అందొస్తావా? చెప్పిన పని చేస్తావా? ఆడపిల్ల అయినా వింటున్నారండి మాటలు. ఏవా అమ్మాయి, ఆ కాలేజీ బ్యాగ్ అక్కడ పడేసారు, ఎండుగిళ్ళకి అడిగే రేపు పొద్దు నిన్ను ఎవరింటికన్నా చేస్తే నన్ను అడుగుతారు, పని నేర్చుకోవని అడిగితే ఈవిడ గారు అందట లింగులింగమంటే ఎంత పాస్ అయిపోయి కరోనాలో అందంట. కరోనాలో పాస్ అయిపోయింది, అది పాస్ అవ్వదు అన్నదట. ఈ కరోనాలో పాస్ అయిపోయి ఈవిడ అందట, నన్ను గిన్నెలు కనమంటావా? షెట్ అన్నది. గిన్నెలకి అడగదట, మరి ఏం కడుతుంది? వజ్రాలు కడుగుతావా? మాట ఎట్టినారు చెప్పండి? వినేవాళ్ళు లేరు. ఇప్పుడు వినాలి, అమ్మ నాన్న మాట వినాలి. ఇస్సాకులో ఉన్న బ్యూటీ బాగా వినాలి. ఇస్సాకులో ఉన్న అందం ఏంటో తెలుసా? అప్పటికే వయసు వచ్చిన కుర్రోడు, కట్లు మోస్తున్నట్టు వయసు వచ్చిన కుర్రోడు. ఇంత వయసు వచ్చిన కుర్రోడైనా వాళ్ళ చెప్పింది వింటున్నాడు. 40 ఏళ్ళు దగ్గరికి వచ్చినా నువ్వు ఎవరిని చేసుకోమంటే చెప్పండి, వాళ్ళని చేసుకుంటావు. ఇంత చక్కటి అబ్బాయికి సరైన ఈడు చూడు ఎవరు చెప్పండి? రెబకమ్మ తప్ప ఇంకెవరు బాగోరండి. ఇంక మీ ఈదులో కూడా ఎవరిని సంబంధం చూడకండి, మ్యాచ్ ఎవరు ఆయనకి ఎవ్వరు బాగోరు. రెబక్కమ్మ మాత్రమే బాగుంటుంది. రెబక్కమ్మకి ఇస్సాకే బాగుంటాడు, ఇస్సాకుకి రెబక్కమ్మకే బాగుంటాడు. దేవుడు సంబంధం సెట్ చేస్తే చెప్పండి అంత అందంగా ఉంటుంది జంట చూడడానికి. మనకి దిక్కుమాల సామెతలు చెప్పారు సొసైటీలో. ఆ దిక్కుమాల సామెతలు ఏంటి చెప్పినా, మంచోడికట చెడ్డది వస్తుందట, చెడ్డోడికట మంచిది వస్తుందట. ఎవడు చెప్పాడు? ఎవడో తలకమాసనుడు చెప్పుంటాడు నీకు. మంచోడికట ఎవరు వస్తారట? చెడ్డది. అంటే ఇప్పుడు నాకు మంచి భార్య రావాలని నేను ఏం చేయాలి? తాగేసి నేను డ్రైనేజీలో పడిపోవాలి, ఎందుకంటే నాకు మంచి భార్య రావాలి కదా. మరి ఇప్పుడు నాకు మంచి భర్త రావాలని ఒక అమ్మాయి అనుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక చికట పని చేయాలా? అడుగుతున్నాను. ఈ సామెతలు బాగు చేసే సామెతలేనవి.
బైబిల్ చెప్తుంది, నువ్వు మంచిదానివైతే, నువ్వు రెబెక్కా లాంటి దానివైతే నీకు ఇస్సాకే వస్తాడు. నువ్వు ఇస్సాకు లాంటి వాడివైతే నీకు రెబెక్కమ్మే వస్తాడు. నువ్వు గాలివాడివైతే చెప్పండి గాలిదే వస్తాడు. నువ్వు గాలిదానివైతే చెప్పండి గాలివాడు వస్తాడు. బైబిల్ చెబుతుంది, మీరు దేవుణ్ణి పట్టుకుంటే మీ బతుకుల్ని చెప్పండి దేవుడు పట్టుకుంటాడు. మీరు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే మీ జీవితంలో అన్నిటిపైన మిమ్మల్ని ప్రథమ స్థానంలో చెప్పండి ఆయన కూర్చోబెడతాడు. ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేస్తున్నాడు అబ్బా? 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం త్వరగా ముగించేసుకుందాం. 24వ అధ్యాయం 62వ వచనం నుండి. ఇస్సాకు సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి, కుర్రాడు ఏం చేస్తున్నాడండి? పొలములో ధ్యానింప బయలువెళ్ళి. మూలంలో ఏముందో తెలుసా? వాడుకలు ఏముందో తెలుసా? ఇస్సాకు సాయంత్రం అయితే ఎక్కడికి వెళ్తాడట? ప్రార్థన చేయడానికి వెళ్తాడట. ఏంటి ఇంత చక్కటి కుర్రోడు చూడండి, సాయంత్రం అయితే ప్రార్థన చేయడానికి వెళ్తాడట. మరి అడుగుతున్నాను కుర్రోల్ని, మీరు సాయంత్రం అయితే ఎక్కడికి వెళ్తారు? బైక్ వేసుకున్నట సంధ్య వెళ్ళడు, రుయ్యమని తిరిగాడు. తిరుగు, నువ్వు అలాగే తిరుగు. నువ్వు ఈదులో తిరుగు, ఆ ఈదుకు తిరుగు, ఈ ఈదు తిరుగు. ఈదుల్లో కుక్కలు తిరుగుతాయి చూసావా? కుక్కల మాదిరి తిరుగు, ఎలాగే తిరుగు. నీకు కుక్కే వచ్చేద్ది, ఏమనుకుంటున్నావు? నువ్వు తిరిగితే నీకు అలాంటిది వస్తుంది. ఇస్సాకు తిరగడు. సాయంత్రం అయితే ప్రేయర్ లైఫ్. నడుతున్నాను మీ యవనస్తులైన తమ్ముళ్ళకి, అన్నలకు ఎవరైనా ఉంటే సాయంత్రం అయ్యేసరికి మోకాళ్ళ అనుభవం మీకు ఉందా? ఉంటే మీరు ధన్యకరమైన జీవితాలు కలిగిన వారు. గుర్తుపెట్టుకోవాలి. ఎంత వర్క్ ఉన్నా, ఎంత బిజీ లైఫ్ ఉన్నా సాయంత్రం ఖచ్చితంగా ప్రేయర్ లైఫ్ టైం ఇచ్చేస్తాడు. ఇస్సాకు వెళ్ళిపోతాడు. ఎక్కడ ప్రేయర్ చేసుకుంటాడు? మా మమ్మీ ఎక్కడైతే ప్రేయర్ చేసుకునేదో అక్కడే ప్రేయర్ చేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. సాయంత్రం అయితే, ఒకప్పుడు నైట్ అయితే దయ్యాలు తిరుగుతాయిరా అనేవారు. ఇప్పుడు అర్ధరాత్రులు దయ్యాలు తిరుగుతున్నాయి కాదు, చెప్పండి పోగిరిగాలు తిరుగుతున్నారు. ఏం చేస్తారు? ఇదొకటి తీసుకున్నారండి, అన్ని కాల్సే ఒరే ఇలా కాల్సే అంటున్నారండి. ఎవరిని కాల్చేస్తావు నువ్వు? ఇదిలో ఎవరిని కాల్చేస్తావు? కాల్సే అన్ని కాల్సే. వీడియో గేమ్స్ అన్ని కాల్సే, వేసే, అవుట్ వేసే, బాంబు వేసే అన్నాడు. నిజంగానే ఊరిని కాల్చేసేలా ఉన్నారు రాత్రి నిద్రపోకుండా. ఆడిని కాల్చే, ఈయన్ని కాల్చే. సాయంత్రం అయితే ప్రేయర్లో కూర్చునే పిల్లగాళ్ళుగా మీరున్నారు. నిజంగా మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. సాయంత్రం ప్రేయర్ లేపులో ఇలాంటి సభల్లో కూర్చునే యవనస్తులేరండి, కరువైపోయారు ఊర్లో. ఇలాంటి యవనస్తులు సదస్సులు పెడితే సంఘాలకు వచ్చి కూర్చునే వాళ్ళు లేరండి. క్రైస్తవ మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్స్లో సేవకులకి సహకరించే యవనస్తులేరి, ఒక బైబిల్ స్టడీ ఎరిగిన యవనస్తులేరి, రోజు బైబిల్ చదువుకునే అలవాట్లు ఉన్న మగపిల్లలేరి. ఎవడో రమ్మన్నాడట, రారా సరదాగా అలా వెళ్దాం, అక్కడికి వెళ్ళి తిందామంటారు. ఏం తింటావు? పానీపూరి తింటారట. పానీపూరి తిన్నాక పుట్టో. ఆ పానీపూరి ఎంత శుభ్రంగా ఉందో వీడియోలు చూడు. స్నానం చేయకుండా వచ్చేస్తాడంటాడు. ఇంకా కొన్ని అడగండి నన్ను. ఆ వరంగల్లో విచిత్రమైన జరిగింది, నన్ను అస్సలు అడగండి. మీరు చూడండి, వరంగల్ వీడియోని కొట్టండి, కనబడుతుంది. దెబ్బగా పానీపూరి తినరు. ఎంత దారుణం అడుగుతాను. ఆ పూరి ఇంట్లో అమ్ముండి వంట నీకు నచ్చదు, కానీ సాయంత్రం సిరితిలు తిరుగుతున్నావా? సాయంత్రం అయితే రోడ్డు మీద తిరుగుతున్నావా? సాయంత్రం అయితే అన్ని పనులు చక్కబెట్టుకుని బైబిల్ పట్టుకుని కాస్త ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఇవ్వాలనుకుని గుప్పుట్లో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి, మిస్ చేసుకోక. మళ్ళీ చెప్తున్నాను, నీ ఎడల నా ఎడల నీ ఎడల మన అందరి ఎడల దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎన్నో బహుమానులు తన దక్షిణ హస్తము చేత పట్టుకుని ఉన్నాడు. అవన్నీ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మనకు అవి ఇవ్వాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి సంధ్యవేళ రావాలిగా, ప్రార్థించాలిగా. దేవా ఏంటి నా జీవితం ఏంటని నువ్వు అడగాలిగా. నాకు వయసు వచ్చింది ప్రభా, నా వివాహాన్ని నువ్వే నడిపించని అడగాలిగా. నా ఉద్యోగ పరిస్థితి ఏంటని నువ్వు అడగాలిగా. నా చదువు తగ్గ స్థితిగతులు ఏంటని నువ్వు అడగాలిగా. నువ్వు అడగో, నువ్వు పానీపూరి తినడానికి వెళ్ళిపోతావు. నువ్వు అడగో, నువ్వు రెస్టారెంట్లు తిరగడానికి వెళ్తావు. ఆ గాలి గడితో వెళ్ళి ఆ పిట్టగోళ్ళ మీద కూర్చోడానికి టైం అంతా అయిపోద్ది. నేను అడుగుతున్నాను, నేను ఎంతో చదువుకున్నా, జీవితం బాగుపడలేదు. ఎందుకు బాగుపడుతుంది? ఏది దేవుడేడి జీవితంలో?
మన జీవితంలో ప్రార్థన, మన జీవితంలో బైబుల్, మన జీవితంలో సంఘ సహవాసాలు, సేవకులతో సహవాసాలు మనకు లేకపోతే, మన జీవితాల్లో ప్రార్థనా జీవితం లేకపోతే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నవి కూడా మన దగ్గరికి రావు. చక్కటి పెట్టినిచ్చాడు, వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఎవరో ఒక వ్యాఖ్యానకర్త అన్నాడు, అక్కడికి వెళ్ళి అబ్బాయి ప్రేయర్ చేస్తున్నాడంటే ఇప్పుడు ఆయన ప్రేయర్ పాయింట్లో ఖచ్చితంగా ఏ పాయింట్ ఉంటుంది చెప్పండి? తన మ్యారేజ్ కొరకు ఆ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎన్నో విషయాలు ప్రార్థిస్తాడు, కానీ అదే ప్రార్థనా జీవితంలో ఖచ్చితంగా తన కాబోయే భార్య కోసం ప్రార్థిస్తాడా, ప్రార్థించడా చెప్పండి? బైబిల్ ఏముందో తెలుసా? చూడండి ఒకసారి, సామెతల గ్రంథం. ఐఫోన్ కన్నా గిఫ్ట్ ఉంది అక్కడ చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. ఈ గిఫ్ట్ బైబిల్లో ఉంది, గిఫ్ట్. ఇది ఐఫోన్ కన్నా గొప్పది. గుర్తుపెట్టు. పితరులు ఇచ్చిన ఆస్తులు ఉంటాయిగా, తాత నాన్న దగ్గర నుంచి వచ్చే ఎకరాలు ఉంటాయిగా, ఆ ఎకరాల కన్నా గొప్ప ఆస్తి ఎవరో తెలుసా? దేవుడిచ్చే చక్కటి బహుమానమైన భార్య. అందుకే భార్య దొరికిన వానికి ఏం దొరుకుతుందట? మేలు దొరుకుతుంది. మేలు అంటే జీమెయిల్ కాదు, బ్లెస్సింగ్స్. నీకు చక్కటి భార్య ఉండాలి. మళ్ళీ అడుగుతున్నాను, మీ తాతలు సంపాదించిన ఆస్తులు నీకు నిలబడాలన్నా వెనకాల సరైన ఆవిడ ఉండాలి. లేకపోతే అన్నదమ్ములు మీరు విడిపోతారు, కాపురాలు విడిపోతాయి, మీ అమ్మ నాన్నకి అనవట్టకుండా అయిపోతావు, చివరికి కుమిలిపోతావు. ఆవిడ వచ్చిన తర్వాత అన్నదమ్ములు నిలదీసేసి నేను ఇలా అయితే కలుసున్నో, నాకు వేరేగా కావాలి, ఏం చేయమంటావే? గోడైతే అంటుంది, దడేటే ఎడదీసే, ఆ స్టవ్ వేరు మన స్టవ్ వేరు. నేను అడుగుతాను, మొత్తం ముఖసెక్కలు అయిపోతావు. చివరికి తాతల దగ్గర నుంచి ఆస్తులు ఆవిరైపోతాయి. గుర్తుపెట్టుకోండి, నీ రెక్కల కష్టానికి కలిసి రావాలి భార్య. రెండవది, ఈ మాట నేను అనకూడదు, రెండవది ఆరోగ్యంతో నీ ఇంట్లో అడుగు పెట్టాలి. ఏదన్నా డిసీజ్తో ఉన్న అమ్మాయి నీ లైఫ్లోకి తెలియకుండా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్న అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే అది ఎంత భారం అవుతుందో తెలుసా మగపిల్లల జీవితానికి? బంతులాంటి చక్కటి చెల్లి, బంతులాంటి పెళ్లి కూతురు ఆరోగ్యంతో మంచి బుద్ధితో చక్కటి బహుమానం నీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇలాంటి బహుమానాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? దేవుడికి ప్రార్థిస్తే దొరుకుతాయి చక్కటి బిడ్డలు. ఈరోజు చాలామంది మీరు చూడండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. నీ జీవితం అంతంత మాత్రం, నీ జీతం అంతంత మాత్రం, నీ ఎదుగుదల అంతంత మాత్రం. మీ కుటుంబమే, మన కుటుంబమే మధ్య తరగతికి దిగునున్న కుటుంబం. ఇలాంటి కుటుంబంలోనికి మనకు కలిసి వచ్చే పిల్ల రాకుండా మనకి భారమై ఏదొక రోగమో ఏదొక ఇబ్బందితో అమ్మాయి వస్తే ఇప్పుడు నా రెక్కల కష్టం అంతా నేను పెట్టుబడి ఎక్కడ పెట్టాలి చెప్పండి? హాస్పిటల్కి పెట్టాలి. లేవు, ఇలాంటి కేసులు లేవు చెప్పండి? తను వదలలేక, తను ఏమీ అనలేక, తను తిట్టలేక, తన మీద ప్రేమను వదలకూడదు, ఎందుకంటే క్రైస్తవులం, ఏమి అనలేక చివరికి తను బాగుండాలని ఎంత ఖర్చు చేస్తాను చెప్పి. కానీ అమ్మాయిని దేవుడు చూడండి బంగారం లాంటి తల్లినిచ్చాడు. ఇలాంటి ప్రార్థనాపరుడైన కుమారుడికి చక్కటి బిడ్డ అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యంలో బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, జ్ఞానంలో బాగుంటుంది, విలువల్లో బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే తన శీలం కాపాడుకోవడంలో ఎంత పవిత్రంగా ఉంటుందో అలాంటి బిడ్డను తెచ్చే దేవుడు బంగారు బొమ్మలో పంపించాడు. అప్పటికే ఇస్సాకు గారికి ఎవరు చచ్చిపోయారండి? వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు. ఎవరు చనిపోయారు? శారమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు అమ్మ లేని లోటును తీర్చడానికి వచ్చిన ఆ ప్లేస్లోకి ఆ కుటుంబాన్ని నడిపించడానికి వచ్చిన చక్కటి ఇల్లాలు ఎవరు చెప్పండి? శారమ్మ ప్లేస్ని భర్తీ చేసిన చక్కటి ఇల్లాలు ఎవరు చెప్పండి? రెబెక్కమ్మ. అలా ఉంటాయి దేవుడు బహుమానాలు ఇస్తాయి. మన పార్కులో కూర్చుని ప్రేమించుకుంటున్నావు అనుకుని ఏమంటారు చెప్పనా? నువ్వు లేకపోతే నేను లేను, నేను నీకోసమే పుట్టాను, నాకు అర్థమైంది, ఇంకో 7 జన్మలు ఉన్నా నేను నీకోసమే ఉండిలా ఉన్నాను. ఇన్ని చెప్తారండి సోది కబుర్లు. నేను నీకోసమే పుట్టాను, నేను నీకోసమే పుట్టాను అంటారా? సరిగ్గా పెళ్ళైన 3-6 నెలలకి ఇటు అంటాడండి, ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి, తెలుసుకో, ఇంకా అయిపోయింది ఇంకా అంటాడు. మరి పార్కులో 7 జన్మలు అన్నావు కదండి, 7 కాదు గుడ్డు తెలిసిపోయింది అంటాడు. అలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నవన్నీ నిజాలు కాదు చెప్పండి, వింటున్నవన్నీ నిజాలు కాదు, వాట్సాప్ మెసేజ్ నిజాలు కాదు, లైక్లు షేర్లు నిజాలు కాదు, జీవితాలు ఇవే.
ఎవడ గుండెల్లో ఏ చీకటి ఉందో నీకు తెలియదు, నాకు తెలియదు. అందరు గుండె స్పందన ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు పైన, చెప్పండి. ఆయనకు పడేడు నీ జీవితానికి ఏ వెలుగు బాగుంటుందో ఆయన ఇస్తాడు. నేను ముగించేస్తాను. ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అమ్మాయి కంటే, సామెతల గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. గుణవతి ఉంటుంది తెలుసు కదండి. ఆ గుణవతికి ఉండే లక్షణాలు, ఆవిడ గుణవతి అనడానికి లక్షణాలు ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేచి భోజనం వండుతుందట. తన యజమాడికి ఎప్పుడు లాభప్రాప్తికి లోటు కలగనివ్వదట. తన ఇంటి వారు కూలోళ్ళందరికీ ఆవిడ లెక్కలు కడతా, అంటే ఫైనాన్స్ కూడా చాలా బాగా వస్తుందట. చాలా డబ్బుని సేవ్ చేస్తూ ఆ సేవింగ్ చేసిన మనీతో పొలాలు కొంటుందట. ఇంకా ఏం చేస్తుంది? కుటుంబంలో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా నడుస్తున్నారు, ఇవన్నీ మెయింటైన్ చేస్తుందట. ఇన్ని క్వాలిటీస్ ఈ అమ్మాయికి వస్తే ఆ చివర్లు అంటాడు, ఈ గుణవతికి ఇన్ని లక్షణాలు ఎలా వచ్చాయంటే ఆ 31వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, యెహోవా యందలి చెప్పండి భయభక్తులు కలిగింది గనక ఈ గుణవతికి అన్ని లక్షణాలు వచ్చాయట. ఇప్పుడు చెప్పండి, దేవుని యందు భయభక్తులు ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే బైబిల్ స్ట్రైట్గా చెప్తుంది, మోమాటం లేకుండా చెప్తుంది. ఎస్, వాళ్ళకి ఆ విలువలు ఉంటాయి. ఆ విలువలు ఉన్న బిడ్డలు కుటుంబాన్ని ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, డబ్బుల విషయంలో, ఆరోగ్య విషయంలో, ప్రతి విషయంలో నమ్మకం ఉంటారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి ఇలా ఉదయాన్నే లేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇవే లక్షణాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? రెబెక్కమ్మకున్నాయి. రెబెక్కమ్మకున్నాయని ఎలా చెప్పగలమంటే, ఆ వయసులో ఉన్న పిల్ల ఆ ఎండకు పడో లేకపోతే ఆ మంచుకు ఉదయాన్నే తడుస్తూనో మొత్తం మీద 6 బయటికి ఎక్కడి నుంచో కడవబట్టుకుని ఆ బావు దగ్గరకు వస్తుందంటే తనకు దాహం వేస్తుందనా, తన ఇంటి వారందరికీ దాహం తీర్చాలనా? తనకు దాహం వేస్తే గ్లాసు నీళ్ళు చాలు. తనకు దాహం కాదు, ఇప్పుడు తన దాహమే కాదు చెప్పండి, తన ఇంటి వారి దాహాన్ని కూడా తీర్చాలనుకుందంటే ఈ పిల్ల ఇంటి పని ఎరిగిన పిల్ల, కష్టపడే పిల్ల. అందుకే ఈమె ఎలాంటిది తెలుసా? ఈమెకు గుణవతికి ఉన్న లక్షణాలు ఉన్నాయి. తన ఇంటి వారికి వంట సిద్ధం చేస్తారు, తన ఇంటి వారికి నీళ్లు సిద్ధం చేస్తారు, తన ఇంటి వారికి కావాల్సిన వసతులన్నీ సిద్ధం చేస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే, కూతుర్ని కన్న తండ్రికి ఆ తల్లే కన్న బిడ్డే అమ్మలా చూసుకుంటుందంట వాళ్ళ నాన్న. చక్కగా చూసుకుంటుందట భర్తను. అంటే ఇలా లక్షణాలు ఎవరికి వస్తే, ఇదిగో ఇలాంటి యెహోవా యందలి భయభక్తులు కలిగిన తల్లులకు వస్తాయి. అలాంటి చక్కటి విషయాలు వస్తాయి. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను ఎవరో ఒక్కొక్కరిని చేసేసుకుని మార్చేస్తాడంటీడు. మార్చేస్తావా? బైబిల్ ఏమని తెలుసా? ఒకసారి చూడు, నేను ముగించేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం, చివరి అధ్యాయం అది. ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత, ఆ పదం ఎంత బాగుందో చూడండి, అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడైనను ఇశ్రాయేలీయులు అందరి మీదగా రాజుగా నియమించినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించను. ఇంత బాగా వినండి. సొలొమోను అంటే ఎవరండి? సైంటిస్టులకే సైంటిస్ట్ అయిన, మేధావులకే మేధావి, రాజులకే రాజు, ప్రభువులకే జ్ఞానం నేర్పినవాడు, అధికారులకే ప్రతీక. అంతలాంటి జ్ఞాని ఏ విషయంలో దెబ్బ అయిపోయాడట? ఏ విషయంలో నష్టపోయాడట? దేవుణ్ణి ఎరగని వాడితో సహవాసాలు చేశాడు చూసారా? ఆ సహవాసమే తను పాడు చేస్తున్నాడు. ఈడంట ఈ క్రైస్తవుడై ఉండి, దేవుని ప్రేమను ఎరిగిన వాడై ఉండి, ఇంత ప్రేమను తెలుసుకున్నవాడు ఉండి, ప్రార్థనలో గడిపి యూత్ మీటింగ్లో కూర్చుని అన్నీ కూర్చుని దేవుడంటే తెలియని పిల్లను ప్రేమించాడట. నేను అడుగుతున్నాను, సొలొమోనే నిలబడలేకపోయాడంటే నువ్వు సొలొమోను కనుక గొప్పడువా? నేను మార్చేద్దాను. నువ్వు మార్చవరయ్యా చెప్పు, నిన్ను మార్చేస్తా. చాలామంది ఆడపిల్లలు కూడా ఏమన్నారంటే, మంచోడనియా, కొన్ని ఫోన్లు వస్తాయండి, మంచోడనియా, చాలా అందరినీ గౌరవిస్తాడనియా, మంచి శాలరీ అనియా, నా కోసం అప్పుడప్పుడు చర్చి కూడా వస్తాడనియా, అలాగనియా ఎలాగనియా. అమ్మా నువ్వు ఎంతన్నా చెప్పు, ఆయన విశ్వాస కాదా? అదొక్కటేననియా, అన్నీ బాగుంటాయమ్మా, అది చాలమ్మా, మొత్తం బాంబే చేయడానికి అది చాలమ్మా అన్నాను. నేను మొత్తం మఠాస్ అయిపోతావమ్మా చాలమ్మంటే, అలా కాదని నువ్వు ఎలాగన్నా చెప్పమ్మా, నేను ఈ సలహా ఇస్తానమ్మా. ముందు అలాగే అంటారమ్మా, నువ్వు వాళ్ళని మారుస్తాను అనకమ్మా, చెప్పు
నిన్నే వాళ్ళు మార్చేస్తారు. లాస్ట్కి ఒక మాట అంటారు, ఉంటే ఉండు లేకపోతే పో అంటే తర్వాత నువ్వు ఏం చేయగలవు అమ్మా. బైబిల్ చెబుతుంది జాగ్రత్త, పెళ్ళిళ్ళ విషయంలో జాగ్రత్త, బంధాల విషయంలో జాగ్రత్త. నువ్వు విశ్వాసమైతే బైబిల్ చెప్పింది విశ్వాసనే ఎతుకు. గాడిదకి గాడిదే జత, గుర్రానికి గుర్రమే జత. గాడిదకి గుర్రానికి సెట్ అవ్వదు. నువ్వు గాడిదవైతే ఇంకా అంతకంటే డీటెయిల్గా అడగండి, గాడిదే మ్యాచ్ అవ్వదు. చీకటికి వెలిక్కి మ్యాచ్ అవ్వదు. విశ్వాసికి అవిశ్వాసికి పొంతన కుదరదు. బయలుకి ప్రభువుకి సహవాసము లేదు, అవ్వదు, కుదరదు. ఇలాంటి విషయం ఇంకేం తీసుకురాకండి. చూడ్డానికి బాగుంటారు, చూడ్డానికి నచ్చారు, మాట వింటారు, మంచోళ్ళు, ఇవన్నీ బైబిల్కి దూరంగా ఉండే మంచితనం. దేవుడికి నచ్చేంత మంచితనం అది కాదు. దేవుడికి నచ్చే మంచితనం ఏమన్నా ఉంది అంటే రక్షణ జీవితం కలిగి ఉండాలి. రక్షణ జీవితం ఉందా లేదా అదే చూడు. ఆ తల్లి జీవితం కానీ ఆ కుమారుడి జీవితం కానీ చూడండి, చక్కగా ఉన్నారు. ఆ చక్కటి జీవితం ఈ రోజుకి మనకి వాళ్ళ వివాహ బంధం ఎలా ఉందండి? మన జీవితాన్ని సవాల్ చేస్తున్నట్టు. ఇది పాత నిబంధనకే సరిపోయిందా? క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంది, నాకు నవ్వు వస్తుంది ఆ మాట చదివితే. చూడండి ఒకసారి, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 35వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. యోగ్య ప్రవర్తనకై తొందర ఏమీ లేక. ఈ టెక్స్ట్ దేనికి సంబంధించిందో తెలుసా? పెళ్ళికి సంబంధించి. అక్కడ పౌలు గారు ఏ పదం వాడుతున్నాడు? తొందర ఏమీ లేక. మనకు అన్ని విషయాలు బాగానే ఉంటాయి, ఎక్కడ తొందర వచ్చేద్ది? చూసిన వాళ్ళల్లా నచ్చేస్తుంటారు మనకు. ఆ సంబంధం బాగానే ఉంది, ఈ సంబంధం బాగుంది, అందరూ బాగున్నాడుతున్నాను. కాలేజీకి వెళ్ళినా నచ్చేస్తుంటారు, ఈదులో నడిచిన నచ్చేస్తుంటారు, వెనకాల ఎవరైనా వచ్చేస్తుంటే నచ్చేస్తుంటారు, అన్నీ నచ్చేస్తుంటాయి. నీకు ఎందుకంటే కళ్ళు పోయినాయి, నీకు అన్నీ నచ్చేస్తాయి. నీకు బైబిల్ చెప్తుంది తొందరొద్దు, జాగ్రత్త, తొందరొద్దు, జాగ్రత్త. సంసారం అనేది బిగ్ పిక్చర్, జాగ్రత్త, జాగ్రత్త. సంసారం అనేది సముద్రం అన్నారుగా, జాగ్రత్త. తొందర ఏమొద్దు నీకు. తొందర అంటే మనకి ఎంత తొందర చెప్పినా మనం అంతా చెప్తాం తల్లిదండ్రులకి, వాళ్ళు వద్దురా జాగ్రత్త అంటే వాళ్ళకి తిరిగేసి ఒక ఆన్సర్ చెప్తాం. నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. నీ కళ్ళతో చూస్తే మావి కళ్ళే. ఏ కళ్ళు చూసినా బైబిల్ చెప్తున్నాడు తొందర ఏమీ వద్దు, ఆగండి, విషయాన్ని దేవునికి అప్పగించండి, తొందర ఏం పడకండి. మీరు వివాహం కోరితే మీకు చక్కటి వివాహం చేసే దేవుడే, మీ చదువులను ఆస్వాదించేది దేవుడే, మీ యవ్వన జీవితాల్ని సంసారమయంగా మార్చేది దేవుడే. ఆయనకి విషయాన్ని అప్పగించండి, తొందర పడిపోకండి. చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు, పాస్టర్ గారు నాకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి, దేవుని చిత్తం ఏంటో చెప్పండి. ఫలానా అమ్మాయిని అనుకుంటున్నానండి. ఇంకా అనేసుకుంటే ఇంకెందుకు దేవుని చిత్తం? నువ్వు అనేసుకున్నావు ఆల్రెడీ, నువ్వేం అనుకోకుండా అడుగు. ఆల్రెడీ అనేసుకుని డిసైడ్ అయిపోయి ఆ ఫోటో కూడా డీపీ వేసుకుని వచ్చి దేవుని చిత్తం ఏంటో చెప్పండి. దేవుని చిత్తం ఏంటో డీపీ చెప్తుంది, నీ చిత్తం. పాస్టర్ గారు చెప్పండి ఫలానా అబ్బాయి అనుకుంటున్నాను, దేవుని చిత్తం ఏంటి చెప్పండి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు అసలు ఏమీ తెలియనప్పుడు అడగాలి. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఒకటే, విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. దేవుని పిల్లలనే జత కట్టాలి. జత కట్టమంటే లవ్ చేసుకోమని కాదు, మ్యారేజ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇంటికి వెళ్తే చదవండి, దావీదు జీవితం కానీ యోసేపు జీవితం కానీ, ఇలా ఎవరి జీవితాలు మీరు కదపండి, ఒక అందం ఉంటుంది వాళ్ళ జీవితం. దావీదట అప్పట్లో ముగించేస్తున్నాను. దావీదు చూడడానికి బాగుంటాడు. దావీదు కొరకు ఇంట్రడక్షన్ ఇలా ఉంటుందండి. ఆ అబ్బాయి నేత్రాలు బాగుంటాయట, చూడడానికి అందంగా ఉంటాడట, చక్కనోడట. దావీదు దేవుని కోసం వచ్చాడని చెబితే సరిపోయే మాట, చూడ్డానికి బాగుంటాడు, ఎర్రగా ఉంటాడు, తల బాగుంటుంది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకంటే ఇన్ని క్వాలిటీస్ ఆ అబ్బాయికి ఉన్నా చెప్పండి, లవ్వు సెదారం అని తిరగలేదని మనకు అర్థం అవ్వాలని ఆ పదాలు రాశాడు. గుర్తుపెట్టుకోండి. ఎర్రగా మనం ఉన్నాం అనుకోండి, చెప్పండి మనం ఎలా ఉంటామండి? అందరికి పేర్లు పెట్టుకుని ఒరే కాకి ఒరే అని అందరి పేర్లు పెడతాం. దావీదు ఎర్రగున్నా తన మనసు దేని మీద లేదు చెప్పండి? తన రంగు మీద లేదు. తనకి చక్కటి నేత్రం ఉంటుంది బైబిల్లో. ఆయన ఐస్ చాలా బాగుంటాయండి చూడడానికి. అంత కళ్ళు అంత అట్రాక్షన్గా ఉన్నా ఆయన మనసు తన కళ్ళు మీద లేదట. అంటే తనకి బాహ్య సౌందర్యం ఎంతున్నా తన మనసు దాని మీద లేదు. మరి దేని మీద ఉంది? ఆ హృదయంలో ఒకటి లబ్డబ్ అని కొట్టుకుంటుంది. దావీదు హృదయాన్ని ఇలా ఓపెన్ చేసి చూస్తే ఆ హృదయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచన చెప్పిన ఆ దేవుడు కొరకే ఆ హృదయం అలా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే తనకి రంగు మీద లేదు, కళ్ళు మీద లేదు, అందం మీద లేదు. ఆ అబ్బాయికి ఎవరు నచ్చారంటే చెప్పండి,
దేవుడే నచ్చాడు. అందుకే ఆ అబ్బాయిని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? అన్నీ బాగున్న అబ్బాయికి తన మీద కాదు ప్రేమ, తన మీద తనకు లేదు ప్రేమ, చెప్పండి, దేవుడి మీదకే తన ప్రేమ. అందుకే దావీదుకి ఎలాంటి భార్య వచ్చింది తెలుసా? ఏ శత్రువు ఇల్లు అయితే ఉందో, ఏ శత్రువు అయితే తను చంపేయాలనుకున్నాడో అదే శత్రువు ఇంట్లో నుంచి ప్రాణం పెట్టేంత ప్రేమించే చక్కటి భార్య వచ్చింది. సౌలు కూతురు వచ్చిందిగా. ఆ అమ్మాయి ప్రేమించలేదు, వాళ్ళ అన్నయ్య కూడా ప్రేమించాడు. ఎవరిని? దావీదు. 2 హృదయాలు వచ్చి. అంటే మనం దేవుణ్ణి కట్టుబడి ఉంటే దేవుడు సమస్తము, చెప్పండి, సమకూర్చి జరిగిస్తాడు. అంటే ఇంత ప్రేమ మీకు అర్థమైతే నేను చివరికి ఒక మాట చెప్తున్నాను. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, కట్టుకునే భర్త ప్రేమ కన్నా, భార్య ప్రేమ కన్నా ఎన్ని ప్రేమలు మనలో నిలబడాలంటే వీటన్నిటిని మించిన ఒక అగేప ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఎప్పటికీ వర్ణించలేము. ఆ ప్రేమ ఉంటేనే భర్తను ఎలా గౌరవించాలో తెలుస్తుంది, భార్యని ఎలా గౌరవించాలో తెలుస్తుంది, నైతికతకి ఎలా నిలబడాలో అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రేమలో మనకు బతుకు పాఠాలు నేర్పిస్తాయి. ఎక్కడుంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నేను ముగించేస్తానండి. ఇప్పటివరకు మనం ఒక లైన్ మాట్లాడుకున్నాం, దానికి రివర్స్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మనం నువ్వు ఏ అమ్మాయినైనా ప్రేమించాలంటే ఆ అమ్మాయికి ఏమని కూడా చెప్పండి, ఏ లోపం ఉండకూడదు. ఏ అబ్బాయినైనా ప్రేమించాలంటే మనకి ఏముండాలి చెప్పండి, ఏ లోపం ఉండకూడదు. కానీ దేవుడు రివర్స్ అండి, అన్ని లోపాలు ఉన్న మనం ప్రేమించాడట. మరకలు, మచ్చలు చూడడానికి, చెప్పుకోవడానికి ఒక్కటి లేదట. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దేవుడికి నచ్చని పుల్లుతో ఉన్నామంట. పోలిగ్గా రాస్తున్నాడు. కళ్ళు బాలేదట, మాటలు బాలేదట, నాలుగు బాలేదట, చేతలు బాలేదట, ఆలోచనలు బాలేదు. ఒక్కటి దేవుడికి ఇష్టపడడానికి మన జీవితాల్లో ఒక్కటి కూడా బాలేదట. పాపులు దేవానికి నచ్చామంటే మీరు పాపాత్ములు అంటారు. మరి నచ్చని మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నామంటే, మిమ్మల్ని ఇష్టపడడానికి నా కొడుకుని మధ్యలోకి తెచ్చి చెప్పండి, భలేసి ఆ రక్తంతో మిమ్మల్ని కడిగేస్తాను రా అన్నాడు. మనం ఎవరినైనా ఇష్టపడితే ఏం చూసి ఇష్టపడతాం చెప్పినా, వాళ్ళంతా బాగుంటే ఇష్టపడతాం. కానీ మన ప్రేమకి దేవుని ప్రేమకి చాలా తేడా ఉందండి. మన ప్రేమకి దేవుని ప్రేమకి చాలా తేడా ఉంది. ఆయన ప్రేమించాడు. ఏం చూసి ప్రేమించే ప్రభు అంటే, మనలో చూడడానికి ఏమీ లేదు. ఏముందండి? మన మాటలు మంచివి కాదు, మన కళ్ళు మంచివి కాదు, మన ఆలోచన మంచిది కాదు. ఓ తమ్ముడు అంటున్నాడు, అన్న నేను ఎంత చర్చలో కూర్చున్నా నా ఆలోచనలు చాలా ఘోరంగా ఉంటున్నాయి, ఆ థాట్స్ మా అమ్మ నాన్నకు చెబితే నన్ను నరికి పోగులెట్టేస్తారు అన్నాడు. అయినా దేవుడు ఈ రోజుకి నన్ను ప్రేమిస్తున్నాడన్న, ఈ రోజుకి నన్ను భరిస్తున్నాడన్న, ఈ రోజుకి నన్ను సజీవ లెక్కలు ఉంచాడన్న. ఈ రోత హృదయం పోయి దేవుడు నూతన హృదయం ఇవ్వాలన్న కొరకు ప్రార్థన చేయండి అన్న. అంటే ఎన్ని లోపాలున్నా ప్రేమించేది మొదట దేవుడైతే, రెండవది నిన్ను కనిన మీ అమ్మ నాన్న. గుర్తుపెట్టు, ఈ రెండేనండి స్వచ్ఛమైన ప్రేమలు. ఇంక సొసైటీలో ఇంకెక్కడ ప్రేమలు ఉండి గుర్తుపెట్టుకో. ఒకటి, ఎన్ని లోపాలున్నా ప్రేమించేది నీ దేవుడు. రెండవది నిన్ను కనిన మీ నాన్న మీ అమ్మ. ఇది కాదని దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అన్నలకి, అక్కల్లాంటి వారికి అందరికీ చెప్తాను. ఇది కాదని మీరు బయటికి దాటి ఏదేదో రంగుల జీవితాలు అనుకున్నారో, ఇది జీవితం అండి. ఒక్కసారి సిరిగిందో అతుకే తప్ప నువ్వు దానికి ఎన్ని మాస్కులు వేసినా మళ్ళీ అందం రాదు. ఒక్కసారి జీవితం పాడైందో దాన్ని మళ్ళీ మనం బాగు చేయలేం. జీవితం అనేది గాజు పాత్ర లాంటిది అన్నారు కవులు. ఒక్కసారి పడిందో మళ్ళీ దాన్ని అతికించడం చాలా కష్టం. అందుకే జీవితం అనే సున్నితమైన నీటి బుడగ లాంటి జీవితాన్ని దేవుడే ఇచ్చాడు, దేవుడికి అప్పగించాడు. దేవా, అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ కనబడుతుంది, మా కొరకు ప్రాణం పెట్టాం చాలు ప్రభువా. మా జీవితాన్ని ఇంతగా నువ్వు కేర్ తీసుకుంటున్నావంటే నా లైఫ్లో ఏ టైంకి ఏం జరగాలో నాకన్నా బాగా నువ్వు ఆలోచిస్తావు ప్రభు. నీ దగ్గరికి నేను రావడానికి పాపాలు అడ్డు వస్తున్నాయని నువ్వు ప్రాణమే పెట్టావంటే నా కోసం ఎంతకన్నా బాగా ఎవరు ఆలోచిస్తారు? తల్లిదండ్రుల ప్రేమకు కూడా ఒక బార్డర్ ఉంటుందండి, అంతకుమించి రాలేదు. నన్ను అడిగితే తల్లిదండ్రుల ప్రేమ కూడా కొంతవరకు ఉంటుంది, కానీ తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ ఎవరు చెప్పండి? అగాపే ప్రేమ మన ప్రభు ప్రేమ. ఆయన ఎంతగా ప్రేమిస్తాడంటే నీకు ఏ తల్లిదండ్రులు ఉండాలో ఆయనే ముందు డిసైడ్ చేశాడు. నువ్వెంత వెయిట్ ఉండాలో, ఎంత రంగు ఉండాలో, నీ తల, నీ అరుకాలు ఎక్కడ ఎలా ఉండాలో, నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలో, నువ్వు ఎలాంటి ఫ్యామిలీ ఉండాలో మొత్తం డిసైడ్ చేసి నేను పుట్టించుకుని నేను ప్రేమిస్తాను ఒకే ఒక్క ప్రియుడు
నీ కొరకు కలవరగిరిలో చనిపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రేమను దాటి ఎక్కడికి పోకండి, ఆయన దగ్గరికి రండి. బాధ వచ్చినా ఆయనకే చెప్పుకోండి, సంతోషం వచ్చినా ఆయనకే చెప్పుకోండి, చదువులైనా ఆయనకే చెప్పుకోండి, ఏదైనా ఆయనకే చెప్పుకోండి. మన జీవితాన్ని ఆయనే బాగుపరిచి మహిమపరచునుగాక. ఆమె రేపకమ్మలు ఈ సంఘంలో ఉండాలి. ఇస్సాకులు లాంటి వారు ఈ సంఘాల్లో ఉద్భవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు లాంటి ఉత్తమ మాదిరికరమైన జీవితాలు ఈ సంఘంలో ఉద్భవించాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు తండ్రి, అందరికీ సంగతులు అర్థమయ్యి నాకు తెలియదు తండ్రి. చిన్నపిల్లలు, మాకన్నా తక్కువ వయసులో ఉన్నవారు తండ్రి, ఈ చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి తండ్రి, ఎవరైతే సహోదరులు తండ్రి, అటు ఇటు వయసు కలిగిన వారు ఉన్నారు తండ్రి, వారందరితో మీరు మాట్లాడారు దేవా. పవిత్రత లేకుండా కోల్పోవడం ఈ రోజుల్లో ప్రేమలు అనుకుంటున్నారు తండ్రి. కానీ పవిత్రతగా పడి ఏడ్చే వాళ్ళని మీరు పట్టుకుంటారని మీ గ్రంథం ద్వారా మీరు సెలవిస్తున్నారు దేవా. అండ్ మీ ప్రేమ తండ్రి మమ్మల్ని బాగు చేయడానికే, మీ ప్రేమ తండ్రి మమ్మల్ని పట్టుకోవడానికే, మీ ప్రేమ తండ్రి మమ్మల్ని కట్టడానికి, పవిత్రపరిచి నిలబెట్టు తండ్రి, ఈ నైతికతలో జీవించడం చెప్పడానికి మీరు మాకు పిలుపునిస్తున్నారు దేవా. మీ దయ, మీ కృప తండ్రి ఎల్లవేళ్ళ మా ఆడలు ఉంది తండ్రి. అది మేము మరవకూడదు. ఎన్నోసార్లు మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి, ఆ పిలుపుని మేము విడవకూడదు దేవా. తండ్రి ఆ చక్కటి మాటలు విన్నారు, వారి చదువులను ఆశీర్వదించండి. వారి కాబోతున్న తండ్రి వారి వివాహ జీవితాలు అయితే వారిని కట్టండి. ఎప్పటికీ వివాహమైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉంటే తండ్రి వారిని ఆశీర్వదించండి. అన్నిటికన్నా ముఖ్యం ప్రథమ స్థానం మీకు ఇచ్చేలా తండ్రి వారిని నడిపించండి. మీకు దగ్గరగా ఉంటే తండ్రి అన్నీ బాగుంటాయి దేవా. మీ మీద మేము ఆనుకుంటే మా జీవితాల్లో అన్ని మేలులు మీరు జరిగిస్తారు తండ్రి. ఇప్పటివరకు తెలుసో తెలియకో వారి జీవితాల్లో ఏ చీకటైనా తండ్రి ఈ రోజుకి ప్రవేశించుంటే తండ్రి, ఈరోజే వారు తీర్మానం చేసుకుని పూర్తిగా దాన్ని వదిలివేసి తండ్రి, దేవా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను, నన్ను కడిగే ప్రవ్వా, నన్ను మార్చి ప్రవ్వా అని ఈరోజే ఒప్పుకునే మనసు తండ్రి ఈ సహోదరులకి తండ్రి అనుగ్రహించండి, ఆశీర్వదించండి. క్రైస్తవ బిడ్డలంటే సమాజానికి ఎలా ఉంటారో తండ్రి మా తరాల్లో, మా ప్రాంతాల్లో, మా ఊర్లో, మా గ్రామాల్లో తండ్రి చూపించండి దేవా. ఆశ కలిగి మీరు ఉన్నారు తండ్రి. ఆ పిలుపుని అందుకునే బిడ్డలను తండ్రి మీరు లేవనెత్తండి. విన్న మాటలు తండ్రి భద్రం చేయండి, వారిని కట్టండి. బిడ్డలంటే ఇలా ఉండాలని తండ్రి, ఊరు కొరకు, సంఘం కొరకు, ఈ సేవకుడి కొరకు తండ్రి, ఈ కుటుంబాల కొరకు అనేకులు మాట్లాడుకునేలా తండ్రి గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరిస్తారని కోరుతూ, నిన్న వాడబడిన సేవకురాలని, మమ్ములను, ఇకపై వాడబడిన వారిని తండ్రి, మా ప్రియులు గాయకుల్ని తండ్రి, నా జతపని వారిని అందరినీ తండ్రి ఈ తరానికి గొప్ప సేవకులుగా అందరినీ వాడుకుంటారని అర్థిస్తూ, పేరు పేరున మా శత్రువులను, మా మిత్రులను మీ చేతులకు విడిచిపెడుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.